హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. మనకి విచిత్రం ఏంటంటే బెంగళూరులో మల్లాది కృష్ణమూర్తి గారు ఇప్పటి నుంచో భాగవతం చెప్తున్నారు, చాలా సంవత్సరాల నుంచి. ఆయన సడన్గా లాస్ట్ మంత్ భాగవతం కొంతకాలం ఆపుదామని చెప్పి శంకరరావు మొదలెట్టారు. భగవద్గీత చెప్పుకుందాం, చాలా కాలం భాగవతం చెప్పుకున్నాం కదా మనం, అదే భగవద్గీత చెప్పుకుందాం అని మొదలెట్టి ఆల్రెడీ పురుషోత్తం ప్రాప్తి యోగం దాకా వచ్చారు శంకరరావులో. సరే, నేను బెంగళూరు వెళ్ళినప్పుడు, సార్ ఇవాళ మీరు చెప్పండి, పురుషోత్తం ప్రాప్తి యోగం మొదలు పెట్టాలి, ఎలా మీరు ఉన్నారు కదా స్టార్ట్ చేయండి అన్న. అదేంటి సార్, నేను మొదటిదాకా భగవద్గీత శంకరరావు చదువుకుని ఈ మధ్య మారాం మేము భాగవతంలోకి. అంటే వాళ్ళు నవ్వి, మేము భాగవతంలో నుంచి భగవద్గీతలోకి వచ్చామండి, మీరేమో భగవద్గీతలో నుంచి భాగవతంలోకి వెళ్ళారా అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాడు చెప్పే ఒకే థాట్ పనిచేస్తూ ఉంటుంది మాస్టర్ గారు అందరి శిష్యుల్లోనూ. సరే, ఇంతకాలం మీరు భాగవతం చెప్తున్నారు కాబట్టి అలా భక్తి పారవశ్యంలోకి వెళ్ళిపోతారేమో అని చెప్పి మాస్టర్ గారు భయపడి కొంచెం భౌతిక ప్రపంచంలోకి, అది ఆ క్లూస్ అన్నీ భగవద్గీతలో ఉంటాయి, సాధనకు సంబంధించిన క్లూస్ అన్నీ. చాలా కాలం చెప్పుకున్న తర్వాత ఎక్కువ విజ్ఞానం పెరిగిపోద్ది, భగవద్గీత ఎక్కువ అవుతున్న కొద్ది విజ్ఞానం పెరిగిపోయి భక్తి తరిగిపోద్ది. కాబట్టి మాస్టర్ గారు మమ్మల్ని ఏమో విజ్ఞానం కాదురా, కొంచెం భక్తిలోకి వెళ్ళని చెప్పి మాకు భాగవతం సంకల్పం కలిగి చుట్టారు. మరి మీకు భక్తిలో నుంచి ఆవేశంలోకి వెళ్ళిపోతారేమో అని చెప్పి మన భూమి మీదకి తీసుకురావడం గురించి మిమ్మల్ని భగవద్గీతలో తెచ్చుంటారని చెప్పి పురుషోత్తం ప్రాప్తి గురించి ఇంట్రడక్షన్ అంటే చెప్పాను అనమాట. అసలు ఒక అనేక జన్మలుగా ఇద్దరు కలిసి ఉన్నటువంటి నరనారాయణులు కృష్ణార్జునులు, ఎన్నో అకేషన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఇంతకన్నా గొప్ప విషయాలు వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు. కానీ భగవద్గీతని ఆ పర్టికులర్ ద్వాపర యుగంలో ఆ జన్మలో, అది కూడా యుద్ధము మధ్యలో ఎందుకు శ్రీకృష్ణుడు చెప్పాల్సి వచ్చింది శ్రీ అర్జునుడికి? ఇంతకుముందు వాళ్ళకి ఆ రకమైన ప్రస్తావనలు వచ్చి ఉండవా? లేదా అర్జునుడికి మాత్రం తెలియదా? ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నటువంటి వాడు కదా, ఆయనలో అంశే కదా ఈయన కూడా. అయినా సరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? దానికి భగవద్గీత అని ఎందుకు పేరు పెట్టారు? అంటే భగవంతుడు స్వయంగా చెప్పినటువంటి దాన్ని అని అర్థం కాకుండా అనే ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత సరే మళ్ళీ మచిలీపట్నం వచ్చాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామో అర్థం కావట్లేదు. చెప్పాను, ఇది ఎక్కడ దాకా వచ్చింది, దీంట్లో నేను పెట్టాను. ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తాం. కనుక 3వ స్కందముననే బ్రహ్మ నారాయణ నుండి యోగ విద్యను భాగవత రహస్యమును స్వీకరించి చెప్పబడినది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. గ్రంథరచన అంతయు ప్రత్యేకములైన జీవుని ఉపదేశ గుప్త విద్యలతో నిండి ఉన్నది. ఇన్నియు అనుభూతితో జోడించి మాత్రం ఉపదేశించబడును. వీని నేర్చుచున్నప్పుడు వీని యందు భగవంతుని స్మరణ లేనిచో కేవలము శాస్త్రములగును. భాగవతమునకు ఇది పనికిరాదు. అన్నియు వాని లీలలుగా గుర్తుంచుకున్నచో ఆడుచు పాడుచు విద్యల యందు విప్పాడు జరుగును. ఇది ఏ విద్యకును స్వతంత్రమైన అస్తిత్వం లేదు. ఉన్నట్లు కనిపించినచో అది దృష్టి యొక్క అజ్ఞానము లేక బంధము అనబడును. విష్ణుపాసనమున కర్మయోగము, వాసుదేవోపాసనమున వైరాగ్య వివేకములతో కూడిన జ్ఞానయోగము, నారాయణోపాసనమున భక్తి యోగము అను స్థితులు సమన్వయింపబడి అది అష్టాంగ యోగము భాగవతమూర్తి అయి సాధకుని దివ్య దేహమున 8 అంగములుగా సమన్వయం చూపబడినది. ఈ 5 సెంటెన్స్లు ఉన్నాయే, అది దీన్ని మనం ఏమంటామంటే ద క్లూస్ అంటాం అన్నమాట. సాధనలో మనం ఎక్కువ విషయాలు తెలుసుకుంటున్న కొద్ది
ఎక్కువ పుస్తకాలు గ్రంథాలు మనం చదువుకుంటున్న కొద్ది అది ఏమవుతుందంటే క్రమంగా ఒకదానికొకటి అతుక్కుని అది వాల్యూమ్స్గా పెరిగిపోతూ ఉంటుంది. రెండవ ప్రమాదం ఏంటంటే మనకి తెలుసునని అనిపిస్తూ ఉంటుంది. అది మాయల్లో కల్లా పెద్ద మాయ, భ్రాంతుల్లో కల్లా పెద్ద భ్రాంతి. అది ఎక్కువ విషయాలు తెలుస్తున్న కొద్ది మనకి తెలుసుననే భావం తెలిసిన విషయాల కన్నా కూడా మనకి చాలా విషయాలు తెలుసు అనేటటువంటి ఒక భావం అనేది క్రమంగా పెరుగుతుంది. దాన్ని మనం మాయ అంటాం అన్నమాట. పెరుగుతుంది అనే సంగతి కూడా మనకు తెలియదు. ఎప్పుడు దాకా తెలుస్తుందా సంగతి మనకు తెలియదు. అందులో ఉన్న ఏదో ఒక విషయాన్ని తీసుకుని జీవితంలోకి సాధనలోకి మలుచుకుందాం అనుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇంతవరకు మనకు తెలిసిన విషయాలు లక్షించమని తెలుస్తుంది. ఎన్ని వేదాలు చదువుకున్నా, ఉపనిషత్తులు చదువుకున్నా, ఏం చదువుకున్నా కూడా సరైనటువంటి ఒక సంఘటన జీవితంలో జరిగినప్పుడు లేదా ఒక సన్నివేశం జరిగినప్పుడు అవేవి కూడా మనం రక్షించేస్తామా అని తెలుస్తుంది. రక్షించేది వేరుగా ఉంటుంది. అది లోపల ఉంటుంది, మన లోపల ఉంటుంది, మనకన్నా బయట కూడా ఉంటుంది. భగవంతుడు ఎట్లా రక్షిస్తాడనేటటువంటిది అది ఆ క్షణం దాకా నిర్ణయం జరగదు అది. సో అందువల్ల పెద్దలు ఏం చెప్తారంటే ఎంత నేర్చుకున్నాం అనేది ఇక్కడ విషయం కాదు, కానీ ఎంత అర్థమైందనేటటువంటిది, ఎంత అర్థమైందని కాకుండా ఎంత మనకి సాధనలోకి వచ్చిందనేటటువంటిది ఇంపార్టెంట్. అందుకు ఎప్పుడు నేను మీకు సాధన అనే పదం ఎందుకు వాడుతుంటానంటే అది చాలా గొప్ప పదం. అది ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు మొట్టమొదటి నిర్ణయం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఈ జీవితం అంతా కూడా నాకు ఒక సాధన అనేటటువంటి దాన్ని గట్టిగా వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. మిగతావి కుదరవు. మిగతా ఏది పెట్టుకున్నా ఇదంతా భక్తి లేదా ఇదంతా మరొకటి ఏది పెట్టుకున్నా కూడా అది లోపలికి దిగదు. ఇప్పుడు మీకు మనం స్టూడెంట్స్ ఉంటారు, ఒకే టీచర్ ఉంటాడు, క్లాసులో 30 మందికి వాళ్ళు సేమ్ టీచింగ్ ఇస్తారు కదా. ప్రతి ఒక్కడికి 30 మందికి 30 రకాల టీచింగ్స్ ఎవరు కదా, ఒకే టీచింగ్ ఇస్తారు. ఆ 30 మందిలో 2, 3, 4 మాత్రమే ర్యాంకర్స్ అంటామే అన్న వాళ్ళు ఉంటారు. ఎందుకు వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు పాఠం వింటున్నప్పుడే వాడు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ పాఠం వింటున్నప్పుడు దేని ప్రయత్నం చేస్తాడు? అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. అర్థం చేసుకున్న దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళాక వాడు రాసుకునో లేదా మళ్ళీ ఒకసారి మెమరీలోకి నెంబర్ వేసుకునో మళ్ళీ దాన్ని పుస్తకం మీద పెట్టడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఇంచేత ఫైనల్గా ఎగ్జామినేషన్స్లో పుస్తకం మీద పేపర్ మీద పెట్టిన దానికి మాత్రమే మార్కులు పడతాయి తప్ప వీడికి ఎంత మెమరీ ఉన్నదానికి మార్కులు పడవు. సో అది రెగ్యులర్గా మీరు మంచి స్టూడెంట్స్ని ఎవరన్నా చూస్తే వాళ్ళు ఇమీడియట్గా దాన్ని మెమరీలోకి తీసుకెళ్ళటం, అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా చెప్పించుకోవటం, దాన్ని మళ్ళీ నెంబర్ వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పేపర్ మీద పెట్టడం చేస్తారు. వాళ్ళలోనే ఆ ధారణ అనేటటువంటిది ఉంటుంది. ఆ ఫస్ట్ స్టెప్ ఏంటి? వినేటప్పుడే అర్థం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నంలోనే వాడి సక్సెస్ అంతా ఉంటుంది. సాధనలో కూడా అంతే. ఏదైనా ఒక పెద్దవాడు ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు కానీ, పుస్తకాల్లో ఏదైనా ఒక మంచి విషయాన్ని మనం చదువుకుంటున్నప్పుడు కానీ మనుషులు మారిపోతూ ఉంటారు. ఏదైనా పుస్తకం రాయాలనుకోండి, ఉదాహరణకి ఏదైనా పుస్తకం నేను చదువుకుంటున్నప్పుడు నేను రాయబోయే పుస్తకానికి ఈ చదువుకుంటున్న పుస్తకం ఎలా ఉపయోగపడుతుందో అనేది నా బుర్రలో ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది. నేను లెక్చర్ ఇవ్వాలనుకోండి, నేను పుస్తకం చదువుకుంటున్నంతసేపు ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో, వ్యాసుడు ఏం చెప్పాడో, పోతన ఏం చెప్పాడో అనేటటువంటి నాకు సంబంధం లేదు. ఈ చదువుకుంటున్న విషయాల్ని గుర్తుపెట్టుకుని రేపు పొద్దున్న లెక్చర్లలో ఎట్లా నేను ప్రజెంట్ చేయాలో అనే దాన్ని మాత్రం నాకు గుర్తుంటుంది తప్ప అది లోపుకి దిగదు. అది చాలా ప్రమాదమైన విషయం. అది అందుకే ఎవరన్నా భగవద్గీత అద్భుతంగా చెప్తున్నారు అంటే అద్భుతంగా చెప్తున్న వాళ్ళకి సాధనలోకి రావాలని రూల్ ఎక్కడ లేదు. అసలు 1% కూడా రూల్ లేదు. అది వేరు, ఇది వేరు. అర్థమవుతుందా? అందువల్ల అందుకే ఎప్పుడైనా సాధన అని ఎందుకు చెప్తానంటే ఆ సాధన అనే పదం మనకి బుర్రలో గుర్తున్నప్పుడు ఎవరితో మనం మాట్లాడుతున్నా కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నాగా వాళ్ళ మాటల్లోంచి ఏదైనా ఒక మంచి విషయం బయటకు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఈ సరే ఆ పోస్టల్ బాక్స్ ఉంటాయి, పునాలే తెలియదు కానీ అది ఏ ఊరు ఉత్తరాలు ఆ ఊరిలో టక సార్ట్అవుట్ చేసినప్పుడు ఏ వీధి ఉత్తరాలు ఆ వీధి బాక్స్లో టక పడేస్తారు. లేకపోతే ఆ ఊరు దాంట్లో టక పడేసేసి అవన్నీ సంచిలో పెట్టుకుని పోస్ట్ మ్యాన్కి ఇచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేసేమంటాడు.
ఇది ఆటోమేటిక్గా అప్రయత్నంగా మైండ్లో జరుగుతూ ఉండాలి, ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఎలాగైతే పోస్ట్ ఆఫీస్లో సార్ట్అవుట్ చేసి ఏ బాక్స్లో ఆ బాక్స్లో వేస్తారో అట్లా ఏదైనా ఒక విషయం మనం వింటున్నప్పుడు ఇమ్మీడియట్గా అది ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, చెప్పిన వాళ్ళకి మనకి ఉన్న సంబంధాలు ఏంటి, ఇది చెప్పిన పుస్తకం ఏంటి, అది బైబిలా లేదా భగవద్గీత, అది అవునా కాదు, ఇవన్నీ మన సంబంధించిన విషయాలు కాదు. ఏదైనా ఒక విషయం మనకు తెలుస్తున్నప్పుడు ఆ విషయం మన జీవితంలో పనికొస్తున్నప్పుడు ఆ సాధన బాక్స్లో వేసేయాలి. లేదా సాధనకు సంబంధించింది కాదు, ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ బాక్సులు పడేయాలి. లేదు రేపు పొద్దున ఎవరికైనా ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం పనికొస్తున్నాం అనుకున్నాం అనుకోండి, ఆ ఎగ్జాంపుల్ బాక్సులు పడేయాలి. నాబట్టి ఏం చేస్తాడు, వాట్సాప్లో మీకు తెలియనటువంటి గ్రూపులని నాకు నేనే ఫామ్ చేసుకుని ఏదైనా మెసేజ్లు వచ్చినా బుక్స్ చదువుకుంటున్నా, ఏం చేసుకుంటాను నేను, మిగతా ఎవరికి ఆ బాక్సుల్లోకి పంపించుకుంటా. నా కోసం నేను క్రియేట్ చేస్తున్న వాట్సాప్ బాక్సెస్లో వీడియోస్ ఐ లైక్, సాంగ్స్ ఐ లైక్, మెసేజెస్ ఐ లైక్ అని చెప్పేసేసి 10-15 ఇద్దరు ముగ్గురు నలుగురు నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు మాత్రం దాంట్లో మెంబర్స్గా పెట్టుకుని దాంట్లో పోస్ట్ చేసి పడేస్తాను. ఏమవుతుంది, అది ప్రాక్టీస్లోకి వెళ్తాయి, రిఫర్ చేసుకుంటాం మనం. చాలా మంచి వీడియోస్గా ఉన్నటువంటి మంచి వీడియోస్ ఎప్పుడైనా ఎవరికైనా ఏ పిల్లలకు వరకు చూపించడానికి వాళ్ళకి పనికి వస్తాయి. మంచి సాంగ్స్ అయితే ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్స్కి వాటికి పనికి వస్తాయి. మంచి మెసేజెస్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు లెక్చర్స్ అవి ఇచ్చేటప్పుడు వాటిని గుర్తు చేసుకోవడం కోసం పనికొస్తాయి. అది మనం వాట్సాప్లో వాటిలో చేయడానికి ముందు మనం ఏం చేయాలి, దాన్ని వేసుకో. దీనికి మహాత్ములు ఏం చేస్తారంటే, భాగవతం మొత్తం చదువుతుంటే ఏ చదువుకుంటున్నామో అది బాగుంది అనిపిస్తుంది. వచ్చే వారం వచ్చినవాడికల్లా ఈ వారం చెప్పింది బుర్రలో వెళ్ళిపోతుంది. ఇందుకు అది కూడా బాగుంది అనిపిస్తుంది కదా, అది అలాగా ఎప్పుడు బాగుందని అనిపిస్తూ ఉంటుంది. ఏ వారం కావారం ఏ వారం వెళ్ళిపోతుంటుంది. అందులో ఒక వారం వచ్చి ఒక వారం రాకేది, అసలు ప్రతి వారం వస్తుంటేనే ఏ వారం కావారం వెళ్ళిపోతుంటుంది. ఆ రోజు బాగా ఖాళీగా ఉందని చెప్పి వచ్చి నెక్స్ట్ వీక్ రాకుండా అన్నారనుకోండి, ఎప్పటికీ జన్మకి కుదరదు. అది వచ్చే జన్మలో చూసుకోవాల్సిన పరిస్థితి అది. సో అందువల్ల మాస్టర్ గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకి మన మధ్య సరదాగా అడిగా, తెలుసా వాసుదేవోపాసన విష్ణుపాసన అంటే అందరూ మాస్టర్ ఎన్నో మాటలు చెప్పుంటారు మూడు గురించి. దాని క్లూ మాస్టర్ గారు దాని తాలూకు చివరి భాగంలో ఇచ్చారు. ఏం ఇచ్చారంటే, ఇవి మనకు పట్టాల్సినవి. ఇంది ఏ విద్యకను స్వతంత్రమైన అస్తిత్వం లేదు. అది మొట్టమొదటి అర్థం. విద్యలు మనకు భారతదేశంలో చాలా దశమహా విద్యలని, ఈ విద్యని, యోగ విద్యని, ఆధ్యాత్మిక విద్యని, రకరకాల మంత్ర విద్యని, తంత్ర విద్యని, చాలా రకాల విద్యలు, అంటే కొన్ని వేల రకాల విద్యలు ఉంటాయి భారతదేశంలో. ఏది మనం ఎవరన్నా దానికి సంబంధించినటువంటి వాళ్ళు బాగా చెప్తూ ఉంటే, అబ్బా ఈ విద్య మనం కూడా చేస్తే చాలా బాగుంటుంది అని మనకు ఉత్సాహం కలిగేలాగా ఉంటుంది. కొంతమంది సాధనలో లేకపోతే ఏం చేస్తారు తెలుసా, సాధనలో ఉన్నవాడు చాలా బాగుందని అని చెప్పి వెళ్ళిపోతాడు తప్ప దాన్ని వెనక్కి పట్టుకెళ్ళడు. ఎందుకు వాడికి సాధనకి ఆల్రెడీ వాడు ఇచ్చున్నది వాడికి, అది ఆ జన్మంతా పడుతుంది వాడికి. చాలా బాగుందండి ఇది కూడా అంటాడు తప్ప ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని వాడికి అనిపించదు. అట్లా కాకుండా మాస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఇది ఏ విద్యకును స్వతంత్రమైన అస్తిత్వం లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్. అది బుర్రలో బాగా పడాలి. సాధనలో ఉన్నటువంటి వాడికి మాత్రమే ఈ వాక్యాలు బుర్రలో పడతాయి. సాధనలో లేకపోతే ఆ వాక్యం బుర్రలో పడదు. ఎందువల్ల మనకు అన్నీ నచ్చుతూ ఉంటాయి, అన్నీ మంచి విషయాలే కదా. అది అందువల్ల ఉన్నట్లు కనిపించినచో అది ద్రష్ట యొక్క అజ్ఞానము లేక బంధము అనబడును. ప్రతి విద్యకి ఒక గొప్పతనం ఉందండి. భక్తి యోగం అంటే భక్తి యోగం చాలా గొప్పదండి, జ్ఞానయోగం కూడా చాలా గొప్పదండి, కర్మయోగం అంతకన్నా ఒక రాజయోగం అసలు పేరులోనే ఉందండి అంటే చెప్తున్నారు మాస్టర్ గారు. అలా కనిపిస్తే అజ్ఞానము లేక బంధము అనబడును. ఎట్లా పోతాయి అంటే చెప్తున్నారు, విష్ణుపాసనంలో కర్మయోగము మొట్టమొదటి ఎక్స్ప్లెయిన్ చేశారు. విష్ణుపాసన అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి చదువుకోవాలి. ఆల్రెడీ మనకి ఏమనిపిస్తుంది, మాస్టర్ గారు ఎన్నిసార్లు లెక్చర్లు ఇచ్చారో, ఎన్నిసార్లు భాగవతం మేము ప్రూఫ్లు చూసామో, ఎన్నిసార్లు భాగవతం చెప్పుకుంటామో, మనకి ఈ పాటికి వచ్చేసే ఉంటుందిలే అనేటి. అది పెద్ద భ్రమ, పెద్ద మాయ. అందుకే ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉండాలి. ఎవరైనా మళ్ళీ తెలిసి చెప్తున్నారు అనుకోండి, మళ్ళీ వెంటనే చిన్నపిల్లల రైమ్స్ చూడండి, వాడు ప్రతిరోజు అవే రైమ్స్ చూసినా వాడు పెరిగి పెద్దయి
వాడికి సినిమాలో ఏదో చూడటం అలవాటు అయ్యేంతవరకు అదే రైమ్స్ ప్రతిరోజు చూసేరా నీకు విసుగుపడదురా అన్నా కూడా అదే రైమ్స్ చూస్తూ ఉంటారు. అందుకే చిన్నపిల్లలకి భగవంతుడి సామ్రాజ్యం చిన్నపిల్లలకి బాగా దగ్గరగా ఉంటుంది సుమా అని బైబిల్లో చెప్పినా మనవాళ్ళు చెప్పినా కూడా ఎందుకు అంటే వాడికి ఏ పూట కాకపోతే వాడికి మెమరీ క్యారీ చేయడు. వాడికి ఆనందంగా ఉంటే చూస్తే ఆనందం లేకపోతే ఏడుతాడు, ఆపేమని అంతే. ఆనందంగా వస్తే చూస్తాడు, ఆనందంగా లేకపోతే ఏం చేస్తాడు, ఏడుస్తాడు. కటసీ గురించో మ్యానిపులేషన్ గురించో ఒక్కో దాని గురించో అమ్మో మనం ఏడిస్తే లేని అనుకుంటారేమో అని ఉండదు చిన్నపిల్లలకి. అందుకే వాళ్ళ దగ్గర ఉంటుంది భగవంతుడి సామ్రాజ్యం అనేటువంటి. సో మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. విష్ణుపాసనమున కర్మయోగం అంటే విష్ణుపాసన ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, దాన్ని విష్ణుపాసన చేయాలంటే దాని క్లూ ఎక్కడ ఉంది, దాని కీ ఎక్కడ ఉంది, కర్మయోగంలో ఉంది. కర్మయోగం అంటే ఏంటి, శ్రీకృష్ణుడు కర్మయోగం అంటే ఏంటో భగవద్గీతలో ఒక చాప్టర్ అంతా కర్మయోగం మీద ఉంది. అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. కర్మయోగం గురించి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఎక్కడ దాని మూలం ఉంది, కర్మయోగం అంటే ఏంటి, కర్మ సన్యాస యోగం అంటే ఏంటి, సో కర్మ అంటే ఏంటి, ఇట్లా పనులు చేయడం అంటే ఏంటి, వాళ్ళు ఎట్లా చేయాలి, ఎట్లాంటి యాటిట్యూడ్తో చేయాలి, ఇదంతా అక్కడికి చేయడం మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అది కీ దానికి. దేనికి, విష్ణుపాసనకి. సో ఎవరికైనా విష్ణుపాసన గురించి చెప్తారా అంటే మనం ఏం చెప్పాలి, కర్మయోగం గురించి చెప్పి విష్ణుపాసన సైడ్ ఎడింగ్ పెట్టి ఆన్సర్ ఏం రాయాలి, కర్మయోగం గురించి రాయాలి. ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఎగ్జామ్ పెట్టి విష్ణుపాసన గురించి రాయమంటే ఆ 4 వాక్యాలు రాసామనుకోండి, నా బోర్డుకి పేపర్ ఇస్తే 4 సున్నాలు పెట్టి ఇంటి వద అంటాడు. ఎందువల్ల అది బట్టి పట్టి రాసింది, అది అర్థమై రాసింది కాదు. నెక్స్ట్ వాసుదేవోపాసనమున వైరాగ్య వివేకంలో కూడిన జ్ఞానయోగము. పుట్టి జ్ఞానయోగం ఆలోచించారా మాస్టర్ గారు, అదే మాస్టర్ గారు రైటింగ్స్ బ్యూటీ. అది నేను మీకు వెళ్ళి చెప్పకపోతే ఏముంది, వైరాగ్యంతో కూడిన భక్తి జ్ఞాన యోగాలండి, ఏముంది దాంట్లో. భక్తి యోగంతో వైరాగ్య వివేకంతో కూడిన జ్ఞానయోగం, వైరాగ్యము వివేకము. వైరాగ్యం లేకుండా జ్ఞానం వచ్చిందనుకోండి, వాడికి అహంకారం బాగా పెరుగుతుంది. చాలా బాగా నాకు తెలుసు అనిపిస్తుంది, చాలా పుస్తకాలు నేను చదువుకున్నాను అనిపిస్తుంది, చాలా లెక్చర్లు ఇచ్చాను అనిపిస్తుంది, చాలా పుస్తకాలు రాశాను అనిపిస్తుంది, ఎంతోమంది నా శిష్యులున్నారు అనిపిస్తుంది. ఇంతమందిలో ఉన్నది ఒకడే అయితే ఇంత లిస్ట్ అక్కడి నుంచి వచ్చింది. అక్కడ చెప్పింది ఏంటి, ఇంతమంది లేరా, ఉన్నది ఒకడే అని కదా చెప్పాడు. ఉన్నది ఒకడే అయినప్పుడు అక్కడ ఇంత లిస్ట్ ఎక్కడి నుంచి వస్తాం మనకి. అందుకు మొట్టమొదటి ఏం కావాలి, వైరాగ్యం కావాలి. నెక్స్ట్ ఏం కావాలి, వివేకం కావాలి. మనకి బాగా తెలుసును అనేది మన నిజమా, ఈ తెలుసు అనే దానికి ఏదైనా లిమిట్ ఏదైనా ఉందా. ఇప్పుడు మహాజ్ఞాని అంటే ఆ జ్ఞాని అనే దానికి ఏమైనా బౌండరీస్ ఉన్నాయా, అంటే ఈ సిలబస్ అంతా రాస్తే జ్ఞాని అనే ఉంటుందా. వివేకం కావాలి. వివేకం అంటే ఏంటి, ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అన్నిటికన్నా ముఖ్యంగా వివేకం కావాల్సింది ఏంటి తెలుసా, అసలు ఈ జన్మకి సార్థకత ఏంటి అని తెలుసుకోవడంలో వివేకం అనేది పనిచేస్తుంది. మిగతా అన్ని చాలా చిన్న విషయాలు. ఈ జన్మకి సార్థకత ఏంటి, ఈ జన్మలో మానవ జన్మ వచ్చినందుకు అనేక వందల వేల మానవ జన్మలు అయిన తర్వాత ఈ జన్మలో ఒక పరమగురు మనకి పరిచయం అయినందుకు, ఒక పరమగురువు తాలూకు ప్రేర మనకి పరిచయం అయినందుకు, ఒక పరమగురువుతో కొంతకాలం మనం కలిసి జీవించినందుకు ఆయన తాలూకు జ్ఞానం అంతా మనకు ఉన్నప్పుడు దీన్ని ఎట్లాగా మనం వినియోగించుకుంటున్నాం అని చెప్పి, అది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడలేదు, ఎట్లా వినియోగించుకోవాలి, వినియోగించుకుంటున్నామా లేదా, వినియోగించుకోలేకపోతే దానికి కారణం ఏంటి, అది వివేకం అంటే. వివేకం అంటే తెలివితేటలు కాదు, వివేకం తెలివితేటలు కంటే పైన ఉండేటటువంటిది. అందుకు వైరాగ్యము కావాలి, ఇంకేం కావాలి, ఇంకోటి వివేకం కావాలి. వివేకం అనే మాట మాస్టర్ ఎందుకు కూడా తెలుసా, వైరాగ్యం ఒక్కోసారి ఎమోషనల్గా ఉంటుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకు ఏం వద్దండి, అసలు నాకు చాలా ఆత్మీయులు అందరూ వెళ్ళిపోయారండి, నా అనుకున్నంత పోయింది, నాకు ఏం వద్దు, జీవితంలో నాకేం వద్దండి, ఎంతసేపు ఉంటుంది, నా శ్మశాన వైరాగ్యం అంటారు. మరి ఎప్పుడైనా చనిపోయినప్పుడు మీరు ఎప్పుడైనా ఆ చనిపోయిన వాళ్ళ బాధలలో అలా ఉంటుండగా
మనం కూడా బాధపడుతున్నప్పుడు కూడా చెవు పక్కన పడేయండి ఎప్పుడన్నా. అందరూ ఒకే మాటలు ఎవరు శాస్త్రంగా ఉంటారండి. ఇప్పుడు దాకా ఉన్నాడా, ఇప్పుడు లేడు. మీరు అంతే, నేను అంతే. ఇవే మాటలు మీకు వినిపిస్తాయి చూడండి. వ్యవస్థ వినిపిస్తాయి. ఎవరేం పట్టుకుపోతా ఆయన పట్టుకుపోయాడండి, చచ్చిపోయాడని బట్టి ఉంటాయి మాటలు. వాడు అంతా ఉన్నంతసేపు పవర్ అని కొట్టుకున్నాడండి, ఆస్తి అని కొట్టుకున్నాడండి, పిల్లలు అన్నాడండి, ఇది అన్నాడండి. ఏం పట్టుకెళ్ళిపోయాడండి. నేనన్నా మీరన్నా ఎవరన్నా అంతేనండి. నేనేమంటారు దీన్ని శ్మశాన వైరాగ్యం. ఉంటాయి కొన్ని పేర్లు ఆడవాళ్ళు అన్నారు కాబట్టి చేస్తే బాగోదు. ప్రసూతి వైరాగ్యం అంటారు, శ్మశాన వైరాగ్యం అంటారు, ఇంకో వైరాగ్యం అంటారు. అది ఈ వైరాగ్యాలన్నీ వైరాగ్యం, అది కాలక్షేపం. కరెక్ట్ చెప్పాలంటే అది చనిపోయాడు, తిరిగి రాడు, వెళ్ళిపోయాడు వాడు. వీడు అక్కడేం చేయడం పని లేదు. వీడికి పని ఉంటే ఆ బాధల్లో ఉంటారు వాళ్ళు. ఆ బాధల్లో ఉండి ఎంత చేయాలని ఆలోచించుకుంటారు. వీడికి పని లేదు. టీ ఇస్తే టీ తాగుతాడు అక్కడ, అదే మాట్లాడాలి అక్కడ, ఏముండదు మాట్లాడుతుంటాడు. అందుకు వైరాగ్యం అనేది చాలా పెద్ద విషయం. అది చాలా పెద్ద విషయం. మైత్రేయుడికి వాళ్ళ తండ్రి రాజ్యం ఇస్తానంటే మైత్రేయుడు ఏమన్నాడు, నాన్నగారు మీరే అన్నంటే నేను పరాశర మహర్షి శిక్షణలో నేను హిమాలయాలకి తపస్సుకు వెళ్ళిపోతాను, నాకు ఈ రాజ్యం వద్దన్నాడా లేదా మైత్రేయ మహర్షి? అలాంటి వైరాగ్యాలు మనం చూపించగలవా? రాముడిని వెళ్ళిపోమని దశరథుడు చెప్పలేదు. రాముడు దశరథుడు చెప్పాడా? కైకి చెప్పింది. మీ నాన్నని వెళ్ళిపోమని చెప్పాడా అరణ్యాల కింద. రాముడు అయినా వెరిఫై చేశాడా దశరథుడితో? నాన్నగారిని ఒకసారి లోపుకి తలుపు కొట్టి, నాన్నగారు మీకు చెప్పారా లేదా, అసలు పిన్ని ఎట్లా చెప్తుంది, చిన్న మేడ చెబుతుంది. రాముడు వెరిఫై చేశాడా? దశరథుడితో వెరిఫై చేయలే. న్యాయంగా చేయాలి కదా. ఆయన చెప్పాడు లేదో తెలియదు కదా, మనమే చేస్తాం చేయవా? ఆయన చేయలే. ఆయన రాముడు చెప్తా, ఆయనకి దశరథుడు చెప్తాయండి. దశరథుడు తాలూకు చిన్నప్పటి నుంచి పెంచినటువంటిది ఇక కైకి ఆవిడ చెప్తాయండి. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు రాజ్యం మీద. బేసిక్గా వెళ్ళిపోయాడు, రాజ్యానికి వెళ్ళిపోయాడు. అది వైరాగ్యం అంటే. అక్కడ వివేకం వాళ్ళకి అక్కర్లే. వాళ్ళకి అక్కడ వివేకం ఉంటే లక్ష్మణుడు కోపడ్డాడు. లక్ష్మణుడు చాలా కోపట్ల. లక్ష్మణుని సముదాయించి అరణ్యాన్ని తీసుకెళ్ళాడు. సో చాలా విచిత్రంగా ఉంటాయి ఇవి. లైఫ్లో తెచ్చుకోవాలి, అట్లా సాధనలో తెచ్చుకోవాలి. ఎక్కడ వైరాగ్యం ఉండాలి, ఎక్కడ వివేకం ఉండాలి, ఎక్కడ జ్ఞానం ఉండాలి, ఎక్కడ భక్తి ఉండాలి, ఎక్కడ భక్తిగా ఉండాలి, ఎక్కడ జ్ఞానంతో ఎక్కడ విజ్ఞానంతో పనిచేయాలి, ఎక్కడ వివేకాన్ని ఉపయోగించుకోవాలి, ఎక్కడ సమర్పణ బుద్ధి ఉండాలి, ఎక్కడ వైరాగ్యం ఉండాలి, అవి తెలియాలి. మనం అన్నీ దాటిపోయి నారద మహర్షి స్థితిలో మనం ఉండలేం కదా. అందుకు ఇన్ని పుస్తకాలు, ఇంతమంది తాలూకు జ్ఞానం ఎందుకంటే లైఫ్లో అన్నీ దాటిపోయి మనం మీరాబాయి లాగో లేకపోతే రాధలాగో వాటిలాగా సర్వసంగ పరిత్యాగుల్లో అయినటువంటి కబీర్ దాస్ వాళ్ళ ఉండలేం కదా. మనం ప్రపంచంలో సంసారంలో ఉద్యోగాలు ఎవరు ఉంటాం కాబట్టి ఎక్కడ దేన్ని అప్లై చేయాలి, ఎంతవరకు అప్లై చేయాలి అనేది చూసుకుంటూ ఉండాలి. బేసిక్గా ఈ జన్మలో మనం ఏం కావాలనుకుంటున్నామో ఇది మిస్ కాకుండా దాన్ని హ్యాండిల్ చేయాలి. అది సాధన అంటే. మనం క్యారీ అయిపోతాం. ఎక్కుంటే దాంతో మనం క్యారీ అయిపోతాం. సక్సెస్తో క్యారీ అయిపోతాం. ఫెయిల్యూర్ ఉంటే ఫెయిల్యూర్తో క్యారీ అయిపోతాం. ఎవరన్నా మంచి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇన్స్పిరేషన్తో క్యారీ అయిపోతూ ఉంటాం. అందుకే మొట్టమొదట ఒక నిర్ణయం చేసుకోవాలి. ఈ జీవితానికి పరమావధిగా నేను ఏం పెట్టుకున్నాను నా జీవితంలో అనేదాన్ని ఫిక్స్ చేసుకుని దాన్ని మన కోసం అట్టు పెట్టుకోవాలి. అది ప్రపంచం గురించి ప్రపంచానికి నాకు సంబంధం లేదు. అసలు ప్రపంచాన్ని తెలియాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది మన కోసం మనం పెట్టుకోవాలి జాగ్రత్తగా. దాన్ని ఇది డిస్టర్బ్ అవ్వకుండా మిగతా పనులు చక్కబెట్టుకుంటూ ఉంటున్నప్పుడు ఏది కావాలో అది మన దగ్గరికి వస్తుంది. ఇది డిస్టర్బ్ కాకుండా అని చెప్పాను చూసారా. ఇది డిస్టర్బ్ కాకుండా దీని మీద ఎంతైతే మన ఫోకస్ ఉంటుందో, ఎంతైతే దాని మీద సమర్పణ బుద్ధి అనేది మనకు ఉంటుందో, ఎంత దృఢమైన సంకల్పం దీని మీద ఉంటుందో, ఇది వాటిని సర్టిఫికేట్ చేయడం మొదలు. అదే సివి గారి ప్రేయర్లో చెప్పినటువంటి రహస్యం. అదే నాకు సమర్పణ చెంది ఎవరైతే కళ్ళు మూసుకుని లోతట్టుని ఏం జరుగుతుందో మీరు గమనించుకుంటున్నప్పుడు మీ కుటుంబాల్లో కానీ, మీ ఆరోగ్యాల్లో కానీ, మీ సాధనలో కానీ ఏదైనా సరే అక్కడ ఉండేటటువంటి సర్దుబాట్లు నేను చేస్తానని చెప్పారు చూసారా. అది చాలా పెద్ద స్టేట్మెంట్. అది మామూలుగా
తుత్తునే కూర్చుని ఇక కాంగ్రెస్లో ఆటలు ఎట్లో మాట్లాడుకుని సరిపోతుంది. చాలా పెద్ద స్టేట్మెంట్ అది. అంటే నేను దగ్గర కూర్చోవాలి, అది అక్కడ కూర్చుంటే ఇవన్నీ సెటిల్ అవుతాయి. కావికంట గణపతి మునీందుల వారు రావణ మహర్షి కంటే 1 year ఎంత పెద్ద ఆయన అట్లా 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 తిరిగి ఆయన అరుణాచలం వెళ్ళి అరుణాచలంలో కొంతకాలం తర్వాత ఆ కైలాస గో దగ్గర ఉండేటటువంటి ఉన్నాడు ఒక ఆయన ఒక బ్రాహ్మణ యోగం ఉన్నాడని చెప్పి రావణ మహర్షి దగ్గరికి గోదావరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఉపదేశం చేయమని అడుగుతారు. చాలా కాలం పోయిన తర్వాత ఇద్దరు కలుసుకుంటారు, చాలా ఆనందిస్తారు. అక్కడే కొంతకాలం ఉన్న ఉపదేశం చేయమని అడుగుతారు. ఏం ఉపదేశం చేస్తామో కళ్ళు మూసుకొని ఏదో లోపల ఒకటి ఉంది దాన్ని అదేంటో తెలుసుకో సరిపోతుందని చెప్తాడు. నేనంటే ఏంటో తెలుసుకో సరిపోతుందని చెప్తాను. అప్పటికైనా కావ్యకంఠ గణపతి ముని రమణ మహర్షి కన్నా చాలా పెద్ద జ్ఞాని, చాలా బాగా ఎక్కువ చదువుకున్నటువంటి ఆయన. రమణ మహర్షి ఏం చదువుకున్నారు? రమణ మహర్షి సొంతంగా ఆయన అంతా ఆయన స్వయంభూ తప్ప ఆయన చదువుకున్నది చాలా తక్కువ. ఈయన బాగా చదువుకున్నటువంటి ఆయన కావ్యకంఠ గణపతి ముని. అంతే ఆయన సెట్ అయిపోయారు. ఆయన సెట్ అయిపోగానే కళ్ళు మూసినట్టు కల్లా ఆయన సాన్నిధ్యంలో ఈయనలో ఆ లోపల ఉండేటటువంటిది ప్రారంభం మొదలవుతుంది. అది ప్రారంభం అయిన దాకా మనం ప్రయత్నం చేయాలి. అది 20 years 30 years 40 years 50 years జన్మ అనేది. ఈ జన్మలో ఆగిపోయి మధ్యలో మా శరీరం వదిలిపెడితే నెక్స్ట్ వచ్చే జన్మకి దాంతోనే సాధన మొదలవుతుంది. 1 day 2 day 1 year 2 years పాస్ కదా. కానీ ఆ సెంటర్ని అప్పుడు వదలకూడదు. మనం సాధారణంగా చక్కగా పరిధిలో ఉంటాం, మనం సెంటర్లో ఉంటాం. సెంటర్ ఇప్పుడు వదలకూడదు. అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అది సెంటర్ వదలకపోతే ఆ సెంటర్ మొత్తాన్ని లీడ్ చేస్తూ ఉంటుంది. అది చెప్తున్నారు అన్నమాట. చెప్పి వాసుదేవోపాసనమైన వైరాగ్య వివేకములతో కూడిన జ్ఞానయోగము, నారాయణోపాసనమైన భక్తి యోగమైన స్థితులు సమన్వయింపబడి అష్టాంగ యోగము, భాగవతమూర్తి అయిన సాధకుని దివ్యదేహమున 8 అంగములుగా సమన్వయం చూపబడినది. ఈ ప్రయత్నాన్ని మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశంలో ఈ చివరి పారాగ్రాఫ్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో, ఈ భాగవతం మొత్తం ఆయన ఇచ్చినటువంటి 6 కాంటలుగా 6 స్కందాలుగా వ్యాఖ్యానం చేశారు కదా. ఆయన మ్యాక్సిమం ఏం ప్రయత్నం చేశారు మాస్టర్ గారు అంటే, ఎక్కడ మనం మిస్ కాకుండా జాగ్రత్తగా దాన్ని అలా ఫాలో అవుతున్నప్పుడు అష్టాంగ యోగం 8 అంగాలు ఏవైతే చెప్పారో సాధకుడిలో, ఆ 8 అంగాలు కూడా వాళ్ళకి దిగొచ్చి వాడి శరీర నిర్మాణమే క్రమంగా ఏదైతే మన సూక్ష్మ శరీరం అంటామో, ఆ సూక్ష్మ శరీరం అనేటటువంటిది క్రమంగా ఒక యోగ శరీరంగా తయారవడానికి కావాల్సిన అల్లిక మాస్టర్ గారు ఇచ్చారు. శంకరావంలో కూడా మాస్టర్ అదే చేశారు, భాగవతంలో కూడా మాస్టర్ అదే చేశారు. ఎందుకు మనం చాలా అదృష్టవంతులు అంటే, ఇట్లాంటి ఎలింగ్ ఇంకొకటి చేయలేరు. ముందు చేస్తారేమో నాకు తెలీదు. ఎంతోమంది మహాత్ములు పుడుతూ ఉంటారు. ఇంతవరకు మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో, మనం చదువుకున్నటువంటి పుస్తకాల్లో, మనం చదువుకుంటున్న వ్యాఖ్యానాల్లో, పుస్తకం చదువుకుంటున్నప్పుడు అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో మనకి తెలియకుండా ఒక నిర్మాణం జరుగుతున్నది, ఒక యోగ శరీరం అనేటటువంటిది క్రమంగా నిర్మాణం జరుగుతున్నది అనేటటువంటిది మనకి తెలియడానికే చాలా సమయం పడుతుంది. అసలు అట్లాంటి ప్రక్రియ ఉందని కూడా మనకు తెలియదు. అది సాధ్యం కాదు. మనకి యోగం అంటే ఏంటంటే, మనం ఏదో ధ్యానం చేసుకోవటం, ప్రాణాయామం చేసుకోవటం, 2 పూట్ల ప్రేయర్ చేసుకోవటం అనే ఉంటాయి. సాధకుడు లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సంబంధించింది కాదు. వాడి జీవితంలో దాని గురించి అనే వాడు పెట్టుకున్నప్పుడు అన్నీ మారిపోతాయి లైఫ్లో. వాడి ఆహార నియమాలు మారిపోతాయి, వాడి భాష మారిపోతుంది, వాడి జీవన విధానం మారిపోతుంది, వాడి యాటిట్యూడ్ మారిపోతుంది. తర్వాత వాడి తాలూకు జీవించే విధానంలో కాకుండా ఆలోచన సరళే కంప్లీట్గా మారిపోతుంది. అంటే అక్కడ శ్రీకృష్ణుడు చెప్తాడే భగవద్గీతలో, ఇంతమందిలో ఉన్నా కూడా వాడు ఏకాంతంగా ఉంటాడని చెప్తాడు. ముని ఎప్పుడు కూడా ఏకాంతంగా ఉంటాడు సమానం చెప్తాడు. కానీ మాస్టర్ గారు ఏకాంతం అంటే ఏంటో అద్భుతమైన వ్యాఖ్యానం. ఏకాంతంగా ఉండడం అంటే ఒక్కడే ఇంట్లో కూర్చుని తలుపులేసుకుని కూర్చోవడం కాదు. ఇంతమందిలో 8,000 మందిలో ఉండి కూడా, వాడు మిగతా కార్యక్రమాల్లో ఉండి కూడా, మిగతా వ్యవహార వ్యాపకాలు ఉండి కూడా వాడుగా ఉంటాడు. అది ఏకాంతంగా ఉండడం. వాడు వేలు పెట్టి మిగతా ఆటలు. దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి. సో ముందు అట్లాంటి లైఫ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మొట్టమొదట ఉండాలి.
కుదురుతుందండి. ఇంత కుదురుతుంది. ఇంటికి వెళ్ళగానే భార్య భర్త పిల్లలు బంధువులు, ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీసులో మన పడిన వాళ్ళు మన పడని వాళ్ళు, వ్యాపారంలోకి వెళ్తే నష్టాలు లాభాలు లావాదేవీలు, నెక్స్ట్ వాటి గురించి ప్రయత్నాలు ఇవన్నీ పెట్టుకుని నేను ఏకాంతంగా ఉంటానని అంటే ఉండగలము మనం? చాలా కష్టం అది. దాని మీద ముందు మనకి సంకల్పం కలగాల, ఇష్టం కలగాల. కలిగితే చాలా మనకు తెలియకుండా చాలా మంది డ్రాప్ అయిపోతాయి. చాలా మంది మనుషులు మనతో కట్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోతారు. మన సంబంధం వెళ్ళిపోతున్న వాళ్ళు మన వెంటబడి వెనక్కి లాక్కూడదు. వచ్చేవాడు వస్తుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. వచ్చేవాడికి వెల్కమ్ లేదు, వెళ్ళేవాడు ఫేర్వెల్ లేదు. అంటే మనం మనలాగా ఉంటాం. వెళ్ళిపోతున్నాడేమో టాటా అంటే ఓకే అంటాము. వస్తున్నాడు రావచ్చా అంటే ఓకే అంటాం. వాడి అకౌంట్ వాడు తేల్చి వెళ్ళిపోవాలి తప్ప మనం వాళ్ళ అకౌంట్ డిసైడ్ చేయము. ఇట్లా ఉంటుంది దీంట్లో. నవీన యుగమున ఈ సంపూర్ణ యోగమునే అరవింద యోగేంద్రులు మరల ఒక మారు నొక్కి చెప్పారు. మోడర్న్ లైఫ్లో అరవింద మహర్షుల వారు ఒక్క మారు నొక్కి చెప్పారు. సింథసిస్ ఆఫ్ యోగా అనే పుస్తకం ఉంటుంది అరవిందుల వారిది. ఆ పుస్తకం చదువుకోవడం చాలా కష్టం, ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో ట్రాన్స్లేషన్ జరిగినట్టు లేవు ఆ పుస్తకాలు, పెద్ద పుస్తకాలు. అదే చెప్తున్నారు మాస్టర్ గారు. భాగవత బొమ్మెర పోతనామాచుడు రచించిన ఆంధ్ర మహాభాగవతమున ప్రారంభం నుండి ప్రథమ స్కందం ఉపయోగవచనం వరకు గల విషయంలో పోతంచనిచే స్వతంత్రంగా రచింపబడినది. దాని తరువాత భాగము సంస్కృత మందలి వ్యాస భాగవతంలో అనువాదం. అంటే 31 వరకు మాత్రం పోతన గారు రాశారు సొంతంగా. 31 నుంచి అంతా కూడా పోతన వ్యాస భాగం అని చెప్తున్నారు. పోతన రచించిన గ్రంథావతారికలో దైవస్థుతి దేవతాస్థుతి మొదటి 11 పద్యంలో ఉన్నది. అందు మొదటి పద్యమైన దైవస్థుతిలో శ్రీకృష్ణ పరబ్రహ్మను ప్రార్థించడయు భాగవత ఫలశ్రుతి యొక్క శ్రీ కైవల్య పదమును ప్రశంసించే కలవు. ఇది చెప్పాను. పోతన మొదలుపెట్టి అలా మొదలెట్టాడు. మొట్టమొదటి ఏం చెప్పాడంటే మొట్టమొదటి పద్యంలో శ్రీకృష్ణ పరబ్రహ్మమును ప్రార్థించుట. అసలు అట్లా పికప్ చేయడమే విచిత్రంగా. అది చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీకు. సాధారణ మొక్క చెప్తున్నాను. ఎవరైతే జీవితంలో సాధన అనేది ఒక్కటే ప్రధానంగా పెట్టినారో వాళ్ళు పికప్ చేసే విషయాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మొట్టమొదట చెప్తున్నారు మాస్టర్ గారు శ్రీకృష్ణుని శుద్ధి. శ్రీకృష్ణ చూడండి మాస్టర్ గారు శ్రీకృష్ణ పరమాత్మను ఉపయోగించిన ఏమన్నారు? శ్రీకృష్ణ పరబ్రహ్మమును ప్రార్థించడం. అది వర్డ్ అక్కడ. శ్రీకృష్ణుని బోధన ఏం చేశాడు? శ్రీకృష్ణ పరబ్రహ్మమును ప్రార్థించాడు. శ్రీకృష్ణుని ఎలా ప్రార్థించాడు? ఆయన పరబ్రహ్మంగా ప్రార్థించాడు. అందుకే ప్రతిరోజు ప్రేయర్లో మనం కాకతాళీయంగా చెప్పేస్తాం గురు విష్ణు గురు బ్రహ్మ గురుదేవ మహేష్ గురు సాక్షాత్ పరబ్రహ్మ. చాలా క్యాజువల్గా చెప్తామని. చాలా క్యాజువల్గా అంటే చాలా క్యాజువల్గా చెప్తాం. మీరు అనుకుంటారు భక్తిగా చెప్తారని. రోజు ఎక్కడ భక్తిగా చెప్తారు మీరు? రోజు భక్తిగా చెప్తారా? మా 10th క్లాస్ పిల్లల పుస్తకాల ముందు పెట్టి చదివినట్టే చాలా చదువుతూనే ఉంటారు. మళ్ళీ యూనిట్ టెస్ట్ పెడితే ఆ 10 మార్కులు 2 మార్కులు వస్తాయి. అదేంట్రా చదువుతూనే ఉన్నారు కదా అంటే నా నవ్వు వస్తుంది. మాస్టర్ గారు ఏం ప్రశ్న తెలుసా? నువ్వు కూడా చదువుతున్నావు కదా చిన్నప్పటి నుంచి శంకరావాన్ని భాగవతాన్ని. నీ శిష్యులే కదా వాళ్ళే చెప్తారు మాస్టర్ గారు. అప్పుడు మనల్ని అందుకే ఎవరన్నా పిల్లలు చావట్లేదంటే నేను ఎక్కువ తిట్టడానికి ఇష్టపడను. వాళ్ళు తిట్టినప్పుడల్లా మనకి ఏం గుర్తు వస్తుంది? మరి నువ్వు చిన్నపిల్లలు 15 years 14 years ఏజ్లో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చదివింది ఎదవలా చావట్లేదు బుర్ర పెట్టలేదు అని చెప్పి తిడుతున్నప్పుడు 47 years నుంచి ఎన్ని లెక్చర్లు ఇచ్చి ఉంటావు, ఎన్ని పుస్తకాలు రాసుంటావు, ఎన్ని మాటలు వాటి గురించి మాట్లాడి ఉంటావు కదా. నీకేమాత్రం అంటిందిరా అని అడిగితే మన సమాధానం ఉంటుందా? అందువల్ల మాస్టర్ గారికి తడతాయి వాళ్ళకి. శ్రీకృష్ణ దైవస్థుతిలో శ్రీకృష్ణ పరబ్రహ్మమును ప్రార్థించటయు భాగవత ఫలశ్రుతి యగు శ్రీ కైవల్య పదమును ప్రశంసించ జరగలవు. ఫలశ్రుతి అంటే ఎప్పుడు చెప్పాలి? పోతన ఎప్పుడు చెప్పాడు? మొట్టమొదటి అమ్మ తడుతుందా మనం చదువుకుంటే? అసలు మనకేంటి పెద్దవాళ్ళకే తట్టదు. మనదే ఉంది పిల్లకాయలు అంటాడు. పెద్దవాళ్ళకే తట్టదు. వ్యాఖ్యానం బాగా చెప్తారు, రాగయుక్తంగా పద్యాలు పాడతారు, ఉపాఖ్యానాలు ఉపమానాలు చెప్తారు. ఆహా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ తట్టాలంటే ఆయన చాలా సాధన చేసినాడు. ఉండాలి ఏదో తెలియాలలో కూడా సాధన చేసి ఉండాలి. ఆయనకి తట్టడం కాదు, ఆయనకి తట్టిందని చెప్పి మనకు తెలియాలన్నా కూడా మన దగ్గర కూడా అంత ఇంత సాధన ఉంటే తెలుస్తుంది. తెలియదు. శ్రీకృష్ణ పరబ్రహ్మే కదా అని ఉంటుంది. కాదు, శ్రీకృష్ణుడిని పరబ్రహ్మంగా పెట్టుకునే బోధన రాసేదంతా.
రాసి ఏం చేశాడు ఆయన, శ్రీ కైవల్య పదము చేరుటకునై చింతించదన్. ఎందుకయ్యా నువ్వు రాస్తున్నావు అంటే శ్రీ కైవల్య పదము చేరుటకునై, అది ఫలశ్రుతిలో ఉంటుంది చిట్ట చివరికి. అది ఎక్కడ చెప్పాడైనా మొట్టమొదటి. ఈ సిలబస్ ఇలా ఉంటుంది అంటే ఇది చేస్తే ఏమొస్తుందో చివరిలో ఉంటుంది. దాంతో ఎల్కేజీ మొదలెట్టాలన్నమాట. మాస్ గారు వాళ్ళ డైమెన్షన్స్ అలా ఉంటాయి. అది అదవుతుందా? ఇవన్నీ చేస్తే చివరికి వద్దన్నది దాంతో మొదలెట్టాలన్నమాట. మాస్ గారు డైరెక్షన్స్ అలా ఉంటాయి. నేను అస్ట్రాలజీ నేర్చుకున్న కొత్తల్లో మాస్ గారు బెల్జియంలో ఉన్నప్పుడు ఏంటది కళ్ళు కనిపించి నాకు సింబల్స్ చూపించారు కొన్ని. ఆ సింబల్స్ చూపిస్తే నాకు సింబల్స్ ఎవరు పరిచయం లేదు. అవి సింబల్స్ చూసిన తర్వాత చూస్తుంటానులే అనుకుని మరుసటి రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఒక ఫ్రెండ్ ఇంటికి ఎంఆర్ఎల్ రావు ఇంటికి వెళ్ళా. వాడు పుస్తకం చదువుతూ నన్ను రాగానే రారా అని చెప్పి పుస్తకంలో పెట్టేసి పైన ఏదో ఒత్తి పెట్టాడు. కరెక్ట్గా ఆ పేజీలో ఆ సింబల్స్ ఉన్నాయి. ఏంట్రా ఈ సింబల్స్ రాత్రి నా కళ్ళ కనిపించినాయి, మాస్టర్ చూపించారు ఆయన ఆరెంజ్ కలర్ డైరీలో. ఏంటి ఎన్ని గ్రహాల తాలూకు సింబల్స్, ఈ రాసుల సింబల్స్ అని చెప్పాడు. మాంద్రా మరి ఎందుకు చూపించారో మాస్టర్ గారు అని చెప్పి నేను ఆయనకు లెటర్ రాశాను. 6 రోజులు ఉత్తరం వెళ్ళాలంటే 15 రోజులు, ఉత్తరం రావాలంటే 15 రోజులు, విదేశాలకి. ఇక 4 రోజులు పట్టింది. నేను కావాలనే నీకు చూపించాను, నువ్వు ఇవాళ నుంచి అస్ట్రాలజీ పుస్తకాలు చదవడం మొదలుపెట్టని చెప్పి ఫండమెంటల్స్గా చదువుకునే బుక్ అస్ట్రాలజీ లియోది అస్ట్రాలజీ ఫర్ ఆల్ అనే బుక్ ఆయన చూపించి చదవమని చెప్పి సెకండ్ బుక్ ఏం చదవమని చెప్పారు తెలుసా? ఈసోట్రిక్ అస్ట్రాలజీ అని. ఇప్పటికీ ఆ పుస్తకం నాకు అర్థం కాదు. ఇప్పటికే కాదు, ఈ శరీరం వదిలిపెట్టే లోపల మీరు ఎవరన్నా సార్ ఎలాగ వెళ్ళిపోతున్నారు కదా, ఒక డౌట్ తీర్చండి అని చెప్పి అడిగారు అనుకోండి, చెప్పండి అని అనుకోండి. ఆ ఈసోట్రిక్ అస్ట్రాలజీ పుస్తకం మీకు అర్థమైందా అని అడిగితే నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను సమాధానం. అప్పుడు చెప్పక్కర్లా. ఏం చెప్తాను తెలుసా? అర్థం కాలేదమ్మా అని చెప్తాను. అర్థం కాలేదమ్మా, లేకపోతే కొంచెం అర్థమైంది, ఆ కొంచెం అర్థమైంది నాకు చాలా ఎక్కువైపోయింది, ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు సుమా అని చెప్తా. ఇప్పుడే చెప్పేస్తాం, ఇప్పుడే చెప్పేస్తున్నా. మాస్టర్ నాకేం చెప్పారు తెలుసా? లియో తాలూకు బేసిక్స్ ఆఫ్ అస్ట్రాలజీ చదువుకున్న తర్వాత సెకండ్ బుక్ చదవమని చెప్పాను నేను. అది బ్యూటీ. ఇప్పుడు చెప్పాలి. అది అస్ట్రాలజీలో చాలా పుస్తకాలు చదువుకుని మాస్టర్ గారి దగ్గర బాగా డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాత అప్పుడు చదవాలి. ఇప్పుడు చదువుకుని నాకు అర్థం కాదు. ఎందుకు చదవమని చెప్పారు తెలుసా? చెప్తున్నారు కదా, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై. ఆ ఫలశ్రుతి ఎక్కడ చెప్పారు, పోతన ఎక్కడ చెప్పాడు? మొట్టమొదటి చెప్పాడు. ఎప్పుడు వస్తుంది మనకి? అది చిట్ట చివరిలో వస్తుంది. నాకు అదే చెప్పారు మాస్టర్ గారు. గురువు అర్థం కావడం కూడా మన అదృష్టం. అది అంటే ఎప్పుడైనా నా అస్ట్రాలజీ మెయిన్ సబ్జెక్టా మిగతా కాదని చెప్పిన మాస్టర్ గారు రెండో బుక్గా చెప్పారు అంటే జాల్కూల్ మహర్షి ఆ పుస్తకాన్ని ఎందుకు రాశారో దట్ ఈజ్ మై ఫైనల్ గోల్. దాంతో ముగియాలి, దాంతో ఈ జీవితం ముగియాలి. ఇది ఫైనల్ గోల్. దాంతో మొదటిచ్చారు నన్ను. అర్థం కాదా అని అక్కర్లేదు. అందులో ఆయన దేనికోసం చేశారో అది మనకు మళ్ళీ దిగొస్తుంది. అది పరమ గురువు అంటే ఎందుకు చెప్తాను మీకు ఇదంతా లోతుగా అంటే, మన కాలంలో ఉన్నారు కాబట్టి, మన మాస్టర్ గారు కాబట్టి, మందులు వచ్చారు ఊరిగా పుట్టినరోజు చెప్పుకుంటారు కదా, ఆయన చాలా త్యాగమూర్తి, అది ఇది డిస్పెన్సరీ చాలా పెట్టారు. ఇవన్నీ అవి చాలా చిన్న విషయాలు. లౌకిక ప్రపంచంలో అందరూ చెప్పుకోవడం కోసం పనికొస్తాయి. ఈ దీంట్లో మాస్టర్ గారు చేసింది చాలా చాలా ఆ డైమెన్షనే వేరు. మన ఎవరో అడిగారు మన బెంగళూరులో, చెప్తుంటారు కదా మీరు బుక్ రాయచ్చు కదా మాస్టర్ గారు మీద అన్నారు. రాయలేమంటే పుస్తకం రాయలేము, చెప్తున్నాడు వస్తుంటారు, రాయడం కష్టం, ప్రయత్నం చేద్దాం. ఈ డైమెన్షన్ చెప్పరు కదా మాస్టర్ గారి గురించి. ఎంతసేపు మాస్టర్ గారి బయోగ్రఫీస్ అన్నీ మామూలుగా ఉంటాయి, ఈ డైమెన్షన్లో రాయొచ్చు కదా మాస్టర్ గారి గురించి, అసలు చాలా బాగుంటుంది కదా అని. ఎక్కడి నుంచి మొదలెట్టా రాయొచ్చు మాస్టర్ గారి గురించి. ఇప్పుడు చెప్పిందంతా 100 పేజీలు అవదా? నేను చెప్పిందంతా అవుతుంది కదా, అది చెప్తున్నారు. చెప్పి ఫలశ్రుతి యొక్క శ్రీకైవల్య పదమును ప్రశంసించే కలవు. రెండవ పద్యము పరమేశ్వరుని ప్రార్థనము. ఈ 2 పద్యములను హరిహరాత్మకమైన పరమాత్మ స్తుతి. 3వ పద్యమున సృష్టికర్త యొక్క బ్రహ్మకు స్తుతించబడిన. ఇది భాగవత మహాకావ్యమున ప్రముఖ పాత్రలు. ఇది మీకు బాగా బుర్రలో పట్టించుకుని ఎప్పుడైనా మీ జీవితంలో ఈ పుస్తకాలు మాస్టర్ పుస్తకాలు దగ్గర పెట్టు. త్రివేణి భాగవతం దాన్ని దగ్గర పెట్టుకోవచ్చు. త్రివేణి భాగవతం మాస్టర్ భాగవతాలు ఉన్నాయి కదా,
ఇందులో పాత్రలు హీరోస్ వీళ్ళే ఈ భాగవతానికి. ఎవరు తెలుసా? బ్రహ్మ. ఎందుకు? మొట్టమొదటి భాగవతం ఆయన ఉపదేశం చేశాడు నారదుడికి. బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, శుకయోగి, పరీక్షిత్తు. నాయకుడు శ్రీకృష్ణ రూపమైన నాయకుడు, శ్రీకృష్ణ రూపమైన పరబ్రహ్మము. అది శ్రీకృష్ణుడు కాదు. ఎవరు నాయకుడు? శ్రీకృష్ణ రూపమైన పరబ్రహ్మం. మాస్టర్ గారు ఎక్కడ ఎవరిని ఇరకబెట్టరు. మాస్టర్ గారిలోని స్పెషాలిటీ అది. మాస్టర్ గారు శ్రీకృష్ణుడి భక్తుడు, లేకపోతే శ్రీకృష్ణుడు అంటే మాస్టర్ చాలా ఇష్టం, మనందరూ శ్రీకృష్ణుడి భక్తులు అనేదో మన ఒక ఫీలింగ్ ఉంటుంది. మాస్టర్ గారు ఎప్పుడు సర్వాంతర్యామి పరబ్రహ్మ, లేకపోతే అంతర్యామి, లేకపోతే సర్వాంతర్యామి. ఏది పట్టుకెళ్ళినా అక్కడ పడతారు తప్ప ఆయన వ్యక్తులుగా ఏ దేవతల్ని కూడా ఆయన ప్రత్యేకంగా స్తుతించాలని చెప్పడం మాస్టర్. మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో ఒక మార్గాన్ని చెంది ఉంటారు. శ్రీకృష్ణుడి మార్గానికో, రాధాదేవి మార్గానికో, రాముడి మార్గానికో, ఆంజనేయుడి మార్గానికో, దుర్గాదేవి మార్గానికో, లలితాదేవి మార్గానికో, ఏదో ఒక దత్తాత్రేయుడు, హయగ్రీవుడు, చాలామంది దేవతలు ఉన్నారు కదా. చాలామంది ఈ దేవతల్లో ఏదో ఒక దేవతను ప్రధానంగా పెట్టుకుని ఆ దేవత అర్చన విధానం కానీ, ఆరాధన విధానం కానీ, లేకపోతే ఉపాసన విధానం కానీ, మంత్ర విధానం కానీ మొత్తంగా పెట్టుకుని దాంట్లో వాళ్ళు స్పెషలైజ్ చేసుకుంటూ ఉంటారు. అది శ్రీకృష్ణుడి తాలూకు యోగ మార్గానికి అది సూట్ కాదు. అది ఆయన మాటలోనే కదా, ఎవరెవరైతే ఏ దేవతలను ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు ఆ దేవతలను చేరుకుంటారు. మీరు ఆ దేవతలు కలిసి చిన్న నా దగ్గర రావాలి. మీరు ఏ దేవతలను ప్రార్థిస్తే ఆ దేవతలను మీరు చేరుకుంటారు, నా దగ్గర రారు మీరు. కానీ మీరు ప్రార్థించే దేవతలు ఇంతమంది కలిసి ఎక్కడ రావాలి? చివరికి నా దగ్గరికే చేరుకోవాలి. నా దగ్గరికి అంటే నేను అనేటటువంటి వేరులోకి చేరుకోవాల్సమా. కాబట్టి నన్నే నువ్వు డైరెక్ట్గా ధ్యానం చేస్తే స్మరించుకుంటే సరిపోతుంది. నాకు డైరెక్ట్గా వచ్చేస్తావు కదా నువ్వు. మళ్ళీ వయా అడ్రస్ ఎందుకు అంటాడు శ్రీకృష్ణుడు. నేను అనేటటువంటి మార్గం. దీన్ని మాస్టర్ గారు ఇక్కడ ఏ పుస్తకం రాసినా కూడా ఈ నేను సర్వాంతర్యామి, అంతర్యామి, పరబ్రహ్మ, అక్కడికి తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్ళారు. ప్రాణాయామాలు చెప్పినా లేకపోతే ఏది చెప్పినా అక్కడికి తీసుకెళ్తారు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మ అన్నారు కదా. ఇక్కడ మార్చారు. ఏమన్నారు ఇక్కడ? శ్రీకృష్ణ రూపమైన పరబ్రహ్మ. లేదా మనం అక్కడ ఇరుక్కుంటాం. వల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అక్కడ ఇరుక్కుపోతాం. అంటే శ్రీకృష్ణుడే మా పరబ్రహ్మ. అక్కడ మళ్ళీ పిల్లకవాడి చేతిలో పెట్టి కూర్చుంటాడు. కొంచెం జమలు అయిపోతాయి అక్కడ. ఇక్కడ మాస్టర్ ఆ డౌట్ కూడా పోవాలని చెప్పి శ్రీకృష్ణ రూపమైన పరబ్రహ్మ అది చెప్పేశాను కదా. లాస్ట్ టైంతో చెప్పేసి ఇదంతా అక్కర్లేదు మనకి. లాస్ట్ వీక్ చెప్పా కదా, ఇది అయిపోయిందంతా. లాస్ట్ టైం చాలా ఎక్కువ చెప్పేశారు. దీంట్లో తీస్తారు. ఇంకా చెప్తున్నారు. మూడవ ద్వాపర యుగము చివర వేదవ్యాధి జన్మించాడు. అతడు రాబో కలియుగము ప్రభావము గుర్తించాను. 18 పేజీ. అందు యజ్ఞ ధర్మములు వేద ధర్మములు చెదిరిపోకుండాకు వేదము 4 సంహితలుగా విభజించి 4 శిష్యులచే ప్రచారం చేయించాను. వేదాంతము బోధించినకు పురాణ ఇతిహాసములను వివరించి ఆ సంహితకు పంచమ వేదమని పేరు పెట్టాను. దానిని సూతుడు కప్పచెప్పి నైమిసారణ్యమున శౌనకాది ముళ్ళకు అధ్యయనం చేయమని చెప్పాను. ఇంత చేసిన ప్రజలకు కావాల్సిన దానిని సమకూర్చి తృప్తి కలగలేదు. ఇది కూడా చెప్పేశాను మీకు లాస్ట్ టైం. చాలా ఎక్కువ చెప్పేశారు లాస్ట్ వీక్ మీకు కదా. చాలా ఎక్కువ చెప్పేశారు. వయస్సు మీరిపోతున్నది, ఇంకేమి చేయగలనని బాధపడుచుండగా నారదుడు వచ్చి భాగవత ధర్మం ఉపదేశించి భాగవత రచన చేయమని ప్రబోధం చేశాను. అది వయసు మీరిపోతుందని చెప్పి వ్యాసుడే భయపడ్డట. మనకు మాత్రం భయం ఉండదు. వయసు మీరిపోతే మాత్రం ఏమైందండి? ఐసీయూ ఉంది కదా, ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా, మా కంపెనీ కట్టద్దండి, మేము డబ్బులు కట్టక్కర్లేదు. ఎన్ని రకాల ధైర్యాలు ఉంటాయంటే మనుషులకి. అంటే మృత్యువు మీద భయం ఉండకూడదు. మృత్యు అంటే భయం ఉండకూడదు అనేది ఎంత సత్యం, అది ఎలాగో మనకు ఉంటుంది. అంటే మృత్యువు గురించి 2 థీరీస్ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటి? మృత్యు అనేది ఈ జన్మల్లో ఒక భాగంగా వస్తుంది. ఎక్కడికి పోతాం, మళ్ళీ పుడతాం కదా, ధైర్యంగా పోవచ్చు అనేది చెప్తాడు మొట్టమొదటి శ్రీకృష్ణుడు. భయపడొద్దని చెప్తే అది భయపడకుండా ఉంటాం మనం? ఖచ్చితంగా భయపడతాం. అక్కడ భయపడకూడదు, కానీ అక్కడ ఏం చేస్తాం మనం? భయపడతాం. ఎందుకు మనం సంసారంలో చిక్కుంటాము? ఎందుకు అనుబంధాలు మనకు ఎక్కువ ఉంటాయి తెలుసా?
ఎక్కడ భయపడకూడదు అక్కడ భయపడతాము, ఎక్కడ భయపడాలో అక్కడ మనం నిర్భయంగా ఉంటాం. మీకు సింపుల్, మీకు అర్థమయ్యే భాషలు చెప్తాం. వయసు అయిపోతున్న కొద్ది గ్రాఫ్ కింద దిగుతుంది. 60 అయిందనుకోండి, గ్రాఫ్ పైకా కిందకా? కిందకి దిగుతున్న కొద్ది వాడు ఏం చేయాలా? వాడి సంస్కారాన్ని బట్టి ఉంటుంది ఏం చేయాలనేటటువంటిది. ఇప్పుడు సర్వీస్ అయిపోతుంది అనుకోండి ఎవరికన్నా, సరే లంచాలు తినే ఆఫీసర్కి 58 వచ్చింది, 60 years సర్వీస్, 2 years ఉంది. ఈ 2 years ఉందండి గబగబా సర్దేసుకోవాలనుకుని ఆ 2 yearsలో ఎడపడ ఇటువాడు చూడకుండా మొత్తం సర్దేస్తాడు. ఇంచేత 2 yearsలో సర్వీస్ అయిపోతుంది కదా. అట్లాగే శరీరం పడిపోద్ది అనుకున్నప్పుడు తిండిపోతున్నాడు అనుకోండి, ఎట్లాగా పోతున్నాం కదా, తినేసిపోతే పోవాలనుకుని ఉన్నదని తినేస్తుంటాడు. సంపాదించేసుకుంటూ ఉంటాడు. ఏదో ఎవరికి ఏ తాపత్రయం ఉంటుందో, ఎవరికి ఏ రకమైనటువంటి దరిద్రం ఉంటుందో, కక్కుర్తి ఉంటుందో, ఎలాగూ పోయేటప్పుడు గబగబా అవన్నీ చేసుకుపోతే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఏముండాలి తెలుసా? విత్డ్రాయల్ ప్రాసెస్ ఉండాలి. వానప్రస్థాశ్రమం అంటే ఏంటి? మనకి ఎందుకు గృహస్థాశ్రమం పెట్టి లేదా వానప్రస్థాశ్రమం ఎందుకు పెట్టారు? వానప్రస్థాశ్రమం ఎంత మనందరూ కూడా, అంటే మీరు ఎక్కలేదు, నా పోటీ చెప్తున్నాను అనమాట. వానప్రస్థాశ్రమం అంటే ఇప్పుడున్న ఏజ్ లెక్కేసుకొని 60 దాకా ఉంది కదా జాబ్స్ అనుకుందాం, అదే పెట్టుకుందాం. 60కి ముందే వానప్రస్థాశ్రమం అంటే, పూర్వం అంటే వానప్రస్థాశ్రమం అంటే భార్యను కూడా తీసుకుని అరణ్యాల్లోకి వెళ్ళిపోయి, లేకపోతే ఆశ్రమాల్లోకి వెళ్ళిపోయి బాధ్యతలు అన్నీ కూడా పిల్లలకు అప్పగించి, ఆస్తులు కూడా పిల్లలకు అప్పగించి, వీళ్ళ పేరున 2 ఎకరాలు అట్టి పెట్టుకోకుండా. ఇప్పుడు కుదరదు కదా. ఇప్పుడు అట్టి పెట్టుకోకపోతే వాళ్ళ పిల్లలు పుచ్చుకుని వీళ్ళు పోషించలేమని భయం. సో యుగాధర్మం బట్టి మారుతుంటాయి. కానీ విషయం ఏంటి? పెద్దవాళ్ళు అయిన తర్వాత, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి బాధ్యతలు అప్పగించి తనకు కావాల్సిన జాతులు తను తీసుకుంటూ, తన భార్యను తీసుకుని తను వానప్రస్థాశ్రమంలో జీవితం సాగించాలి అనేటువంటి పాయింట్. మాస్టర్ గారు 40 yearsలోనూ 38 yearsలో మొదలెట్టారు అసలు ఆ కార్యక్రమం. నేను మాస్టర్ గారికి పరిచయం, మాస్టర్ 44 years నాకు మాస్టర్ పరిచయం అయ్యేటప్పటికి 44 నథింగ్ కదా. అప్పటికే మాస్టర్ గారు వానప్రస్థాశ్రమం అనేది ఏ రోజు ఇంట్లో పడుకోలేదు ఆయన. ఏ రోజు ఆయన ఇంట్లో పడుకున్నారు కదా. మా అందరితో పాటుగా ఎక్కడ రూమ్ ఉంటే చక్కగా రూమ్లో మంచం వేసి పడుకునేవాడు, ఆ దగ్గర రాసుకుంటూ కూర్చునేవాళ్ళు, అక్కడే అన్నం తినేసేవాళ్ళు. ఏదో తినే ఆహారం చాలా తక్కువ. రాత్రిపూట 1 ఇడ్లీ 2 ఇడ్లీలు, ఏదో ఒక పులక, మధ్యాహ్నం పూట 2-3 ఇంత ముద్దులు, అంతే ఆయన ఆహారం అంతే. దాంతోనే చివరికి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన. ఆ వానప్రస్థాశ్రమం అయిన తర్వాత సన్యాసాశ్రమం అంటే అన్నీ విడిచిపెట్టడం. సన్యాసం బట్టలు తీసుకోవడం కాదు, సన్యాస బట్టలు తీసుకోవడం. మనకి చాలా వాళ్ళు చెప్పాను మీకు, విజయధర్ గారికి కొత్త చెప్తున్నా. సన్యాసాశ్రమం అనే కాన్సెప్ట్ భారతదేశం లేదు. సన్యాసాశ్రమం భారతదేశంలో ఉంది. అంటే ఎలా సన్యాసాశ్రమం ఉంది? భార్యతో భర్తతో కలిసి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు యజ్ఞం చేసుకుంటూ, యాగాలు చేసుకుంటూ, మంచి కథలు వింటూ, మంచి విషయాలు వింటూ, తపస్సు ధ్యానం చేసుకుంటూ ఉన్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అది కూడా వాళ్ళు పూర్తిగా వదిలిపెట్టి వాళ్ళకి కావాల్సిందంటూ జీవితంలో ఏమీ లేకుండా సర్వసంగ పరిత్యాగుల్లాగా ఉండటం అనేది సన్యాసాశ్రమం భారతదేశంలో. ఈ కాషాయ బట్టలది ఇది ఇండియన్ కల్చర్ కాదు. అది బుద్ధిజంతో వచ్చింది మనకు ఆ లక్షణం. అంటే సన్యాసం పుచ్చుకుంటే కాషాయ బట్టలు కట్టుకోవాలి, కాషాయ బట్టలు కట్టుకుని ఇది ఒక వ్యవస్థగా, కాషాయ బట్టలు అనేది కట్టుకునే సన్యాసాశ్రమం అనే వ్యవస్థ మనకి బుద్ధిజంతో పుట్టింది తప్ప భారతదేశంలో మనకి అది లేదు. భారతదేశంలోని సన్యాసాశ్రమం అంటే ఏంటంటే సర్వసంగ పరిత్యాగులై వాడికంటూ ఏమీ జీవితంలో అక్కర్లేనటువంటి స్థితిలో ఎప్పుడూ కూడా అన్నీ సన్యసించి, అంటే అన్ని కోరికలు అన్నిటినీ సన్యసించి ఎప్పుడూ కూడా ఆయనతో తాదాత్మ్యం చెంది ఉండటం అనేది సన్యాసం అనే లెక్క మన భారతదేశం. కాషాయ బట్టల సన్యాసం లేదు. మనకు ఋషులందరూ సంసారులే కదా, సన్యాసం ఎక్కడి నుంచి వస్తుంది? పరాశరుడు మరి కొడుకు, మరి వ్యాసుడు అని వాల్మీకి, వీళ్ళందరూ భార్య పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ అత్రి మహర్షి అందరూ భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవరు సన్యాసులు కాదు, వాళ్ళందరూ మహాయోగులు, వాళ్ళు మహర్షులు వాళ్ళు. సో మీకు ఎందుకు చెప్తున్నారు మీకంటే నిత్యం ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. ఏంటి చెప్తున్నారంటే వయస్సు వచ్చేస్తుంది కాబట్టి వ్యాసుడు ఏది చేయాలి మిగిలిపోయింది అనుకున్నాడు. అది కర్తవ్యాన్ని పూర్తి చేయటం అంటారు దాన్ని. అందుకు వయసు పైబడుతున్న కొద్ది ఉన్న కర్తవ్యాల్ని, ఉన్న బాధ్యతల్ని ఎట్లా పూర్తి చేసుకోవాలా అన్నదాని మీద మైండ్ ఉండాలి తప్ప
ఇంకా ఎట్లా పోగు చేసుకోవాలన్నది మైండ్ ఉండకూడదు. సాధకుడి తాలూకు ప్రిలిమినరీ పాయింట్స్లో ఒక పాయింట్, ఇది అడ్వాన్స్డ్ ఎడ్యుకేషనల్ పాయింట్ కాదు. అది సాధనలో ప్రిలిమినరీ స్టేజ్లోనే పాయింట్ ఏంటంటే పొసెసింగ్ అనేటటువంటిది సాధకుడి పెట్టుకోడు ఎక్కువ. అడిగి ఆ సమయానికి ఏం కావాలి, వాటికి ఉండడానికి ఏం కావాలి అంతా పెట్టుకుంటాడు తప్ప ఊరిక పోగేద్దాం అనే కార్యక్రమం యోగులు అనేటువంటి వాళ్ళు పెట్టుకోడు. యోగం దేంతో చెందాలి వాడు, దాంతో యోగం చెందడం గురించే వాడి యోగ సాధన దాని పరమావధి తప్ప మిగతా వాటితో యోగం చెందడం గురించి వాడు పెట్టుకోడు. అసలు దుర్యోగం అయిపోతుంది, దుర్యోధనుడిలా. మంచి యోగం అవుతుంది. అప్పుడు అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు ఎవరు కనిపిస్తారు మనకి? ఈ లాస్ట్ టైం ఏం చెప్పాను, లాస్ట్ టైం చాలాసేపు చెప్పాను. అది ఇట్లాంటి ఘర్షణ మనలో కలిగినప్పుడు, మనలో కాదు పెద్దవాళ్ళు కలిగినప్పుడు ఒక్క ఆయన కనిపిస్తుంటాడు. ఎవరు? నారద మహర్షి. ఎవరు పెద్దవాళ్ళు, ధ్రువుడికైనా ఎవరికైనా అవనివ్వండి, ఇది ప్రహ్లాదుడికి అవనివ్వండి, ధ్రువుడికి అవనివ్వండి, ఎవరికైనా అవనివ్వండి, వ్యాసుడికి అవనివ్వండి, వాల్మీకి అవనివ్వండి, ఎవరిలో అయినా వాళ్ళలో నుంచి ఒక మహత్కార్యం జరగాలనుకుంటున్నప్పుడు కనిపించేటటువంటి వాడు, ఉపదేశం చేసేటువంటి వాడు నారదుడు. ఆయన త్రైలోక్య సంచారం, 3 లోకాల్లో కూడా ఆయన తిరగలడంటే, ఈ లోకంలో కింద లోకంలో తిరగలడు, ఆయన ఈ లోకంలో తిరగలడు, ఆ లోకంలో భూర్భువస్వర లోకాలు 3 లోకాల్లోనూ తిరగలటువంటి ఒకే మునీశ్వరుడు ఎవరు మనకి? నారద మహర్షి ఆయన. అని ఏం చెప్పాడు, ఈ రచన తప్పొప్పులతో పని లేదు, తప్పొప్పులు మానవులు కల్పించుకున్నవి. వాని ప్రకారము రచనలో ఒప్పులను రక్షించినది లేదు, తప్పులను మునిగిపోయినది లేదు. తప్పొప్పులు అనేది మానవులు కల్పిస్తున్నారు కాబట్టి తప్పులుంటే మునిగిపోదు, ఒప్పు ఉంటే పెద్ద చెప్తున్నారనమాట. కావాల్సినది రాగద్వేషములు పట్టుబడక సుఖజీవనము సిద్ధించు మోక్షోపాయము. అది ఈ పుస్తకంలో తప్పులున్నాయండి, ఈ పుస్తకంలో ఒప్పులున్నాయండి, అది రక్షించు మనుషుల్ని. ఏం కావాలంటున్నారు? కావాల్సినది రాగద్వేషములకు పట్టుబడక సుఖజీవనమున సిద్ధించు మోక్షోపాయము. రాగద్వేషములకు పట్టుబడక, ఒకటి రాసుకోవాలి అక్కడ బ్రాకెట్లో, దీన్ని విరగొట్టుకోవాలి. రాగద్వేషములకు పట్టుబడక ఒకటి. కుదురుతుందా అది మన జీవితంలో? రోజు గుర్తు చేసుకుని ఉండాలి. అందుకే సులువు చెప్పాం కదా, ఎవరికి ఏది వీక్ పాయింట్ ఉంటుందో అది బోర్డులు ఎదుగుండా పెట్టుకోవాలి, బోర్డు మీద రాసి పెట్టుకోవాలి. డోంట్ బి ఎవరినో వచ్చి మనతో కష్టాలు చెప్పారనుకోండి, నా బోర్డు అన్నీ ఇరుక్కున్న తర్వాత వాడు గేట్ దగ్గర గుర్తుకొస్తుంది, అమ్మ నన్ను ఇరకబెట్టాడు, అప్పటికే వాళ్ళు ప్రామిస్ చేస్తుంటాం వాడికి. జన్మ అంతా ప్రయత్నం చేసిన ఆ వీక్నెస్లోంచి బయట రాలేము. జన్మతా వస్తుంది, అది పుట్టుకతో వస్తే ఎక్కడ దాకా పోదంటారు కదా. అది మంచి లక్షణం అయినా చెడు లక్షణం అయినా అది పోదు. ఎవరన్నా వచ్చి నాతో బాధలు చెప్పుకుంటే ఇమీడియట్గా నేను క్యారీ అయిపోతా. లోపు నువ్వు క్యారీ అవ్వకు అని చెప్తున్నా కూడా క్యారీ అయిపోతాం. చెప్పి ఇమీడియట్గా కమిట్ అయిపోతా, ఏం పర్లేదు నేను చూసుకుంటాలే అనేసి. వాడు ఆరా వెళ్ళిపోతుంది, నా రూమ్లోంచి వాడు ఆరా బయటకు వెళ్ళిపోయి గేట్ దగ్గర వెళ్ళాక అమ్మ వీడు దెబ్బ కొట్టాడని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే వాడు చెప్పింది అంతా అబద్ధం తెలుస్తుంది. అప్పటికే మనం కమిట్ అయిపోయి ఉంటాం. ఇప్పుడు దేనికోసం సహాయం చేస్తాం? కమిట్ అయిపోయిందా చేయకపోతే ఆ రోడ్డు మీదకి వెళ్ళి చూడండి ఆయన అన్నీ భాగవతం అయ్యి చెప్తారు ఆయన, కానీ నేను మాట ఇచ్చి తప్పారు అని అంటాడేమో అని చెప్పి ఆ భయం కోసం చూసారా చేస్తాము. దానికి ఏం పేరు పెడతాం మనం? ఏం పేరు పెడతాం? చెప్తామేంటి భయాడికి చెప్పకుండా? సేవ అండి, 10 మంది సేవ చేయండి. ఈ సేవ చేసేవాళ్ళ సగం మంది ఇలాంటి బాబతే. నేను మంచిగా చెప్పాను, నేను ఒప్పుకుని చెప్తున్నాను మీకు. అందుకు నేను ఏం పెట్టుకోవాలి తెలుసా? బోర్డు మీద నా రూమ్లో ముందు డోంట్ బీ ఎమోషనల్ అని పెట్టుకోవాలి. నేను రాగానే ఆడ బాధలు చెప్పడం మొదలటంగానే డోంట్ బీ ఎమోషనల్ అనగానే అప్పుడు నాకు లోపల నుంచి రావట్లేదు కదా, పైనుంచి కనిపిస్తుంటుంది. అట్లా ఒక ఏర్పాటు నెలకు ఒకసారి మార్చుకుంటూ, నేను లాస్ట్ వీక్ చెప్పాను, చాలాసేపు చెప్పాను దీని గురించి. ఎవరైనా మొదలెట్టారా? ఎందుకు మొదలెడతారు? మొదలు పెడితే మోక్షం వస్తుంది కదా. మొదలెట్టు. నా రోజుల పాటు ఎవరికైతే ఏ వీక్నెస్ ఉందో, ఇదిగో రోజు కాఫీలో ఎక్కువ కూరలో ఉప్పు ఎక్కువ వేసుకున్నాను, మహాతల్లి ఉందనుకోండి, అది ఎదురుకుండా పెట్టుకోవాలి. ఉప్పు ఎక్కువ మంచిది కాదు అని పెట్టుకోవాలి, నిర్మోమటం పెట్టుకోవాలి. పంచదార ఎక్కువ తినడం మంచిది కాదు. గదుల్లో అన్ని చోట్ల పెట్టుకోవాల్సింది ఏంటి చెప్పండి? అన్ని గదుల్లో, బెడ్రూమ్లో కానీ, లేకపోతే వంటగదిలో కానీ, కిచెన్లో కానీ, బాత్రూంలో కూడా కలిపి అన్ని చోట్ల పెట్టుకోవాల్సిన ఒక శ్లోకం చెప్పండి.
చెప్పండి, ఎవరిని చెప్పండి. ఇప్పుడు కాలంలో వీళ్ళు వాళ్ళు అనే సంబంధం లేకుండా అన్ని చోట్ల పెట్టుకోవాలి స్లోగన్ చెప్పండి, ఇంక్లూడింగ్ ఇది బాత్రూమ్. చెప్పండి. సెల్ ఫోన్లో ఎక్కువ మాట్లాడొద్దు కదా. బాత్రూముల్లో కూడా సెల్ ఫోన్లు పట్టుకెళ్ళే రోజులు వచ్చేస్తున్నాయి. ఎక్కడ మిస్ అయిపోతామో కాలని పెట్టుకుంటే సెల్ ఫోన్లో ఎక్కువ మాట్లాడొద్దు అని పెట్టుకోవాలంట. అతిగా మాట్లాడవద్దు, ప్రలాపన వద్దు, ఖాళీ సమయాల్లో ధ్యానం చేసుకో, లేదా మంచి పుస్తకం చదువుకో అని పెట్టుకుంటే అది రిమైండ్ చేస్తుంటుంది. మీరు జోక్ చేయట్లా, రిమైండ్ చేస్తుంది. మనకి ఎవరికి ఏది సాధనలోకి తెచ్చుకోవాలో అది రాసి పెట్టుకోవాలి. అక్కడ ఎవరు ఇది అనుకుంటారని లేదు, లేదా కోర్టులో పెట్టుకోవచ్చు. మీరు ఎవరన్నా వచ్చి మనల్ని ఎగతాళి చేస్తారనుకుంటే ఒక కోర్టులో పెట్టుకోవచ్చు. అది రాగద్వేషాలంటే. రాగం అంటే అటాచ్మెంటు, ద్వేషం అంటే డిటాచ్మెంట్ కాదు, కోపం. ద్వేషం అంటే అవతల మీద ద్వేషభావం కలగటం. ప్రాస బాగుందంటే కుదురుతుంది. డిటాచ్మెంట్ కాదు రాగం అంటే, ద్వేషం అంటే కోపం. ఓకే, రాగద్వేషములు చెప్తున్నారు. ఇంకా పట్టుబడక సుఖజీవనమున సిద్ధించు మోక్షోపాయము. అది సుఖజీవనమున సిద్ధించు మోక్షోపాయం. మోక్షం అంటే ఊరికా ఉపవాసాలు చేసేసి, రోజుకి 200 బస్కీలు తీసేసి, ఊరికా ఆసనాలు వేసుకుని, ఊరికా ప్రాణాయామాలు చేసుకుని, రోజుకి 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు మంత్రం చేశానంటే అట్లా రాదు మోక్షం. అట్లా వస్తే మనం ఊరుకుంటామండి, అట్లా రాదు. సుఖజీవనమున మోక్షోపాయం అంటే ఏంటంటే యోగ కర్మసు కౌశలం. భాగవతం అంతా భగవద్గీతలానే ఉంటుంది, చెప్తున్నారు అనమాట. దైవమును కావలసినది రాగద్వేషములకు ఆ పట్టుబడక సుఖజీవనం సిద్ధించే మోక్షోపాయం. అది భగవంతుని సంకీర్తనం వల్ల తప్ప జరగదు. అది భగవంతుని సంకీర్తనం తప్ప జరగదు. వెంటనే మనం ఏం చేస్తాం తెలుసు, అందుకేనండి మేము భజన చేస్తాను. ఏం భజన చేస్తావు నువ్వు? వాడెవడో రాగంతో పాటు 2వ రాగం పాడతాడు. వీడు 2వ రాగంతో పాటు 3 రాగాలు అంతా గట్టిగా పాడతాడు. హాల్ అంతా మారుమోగిపోతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు వేణుగానంలో ఉంటాడు భజనలో. మొత్తం చెవులన్నీ చిల్లు పడిపోయి మొత్తం మైకులన్నీ పెట్టేసేసి అందరూ తిట్టుకుంటుండి, ఈ మైకులు పెట్టి చేస్తున్నారు, ఉదయం నిద్ర లేదని తిట్టుకుంటుండే భజనలు ఉంటాయి. కానీ మందర స్వరంగా చాలా హాయిగా పాడుతున్నవాడు కూడా తన్మయత్వం చెందేసి, వినేవాడు కూడా తన్మయత్వం చెంది అసలు పాట మానేసి ఒక స్టేజ్లో, ఆ స్టేజ్లో ఉంటాయా భగవన్నామ స్మరణ అంటే? భాగవతంలో భగవన్నామ స్మరణ అంటే విష్ణు భాష చెప్పాడు, అక్కడ నారాయణ భాష చెప్పాడా, వాసుదేవ భాష చెప్పాడా? అది భగవన్నామ స్మరణ అంటే. ఉత్తినే లిప్ మూమెంట్ కాదు భగవన్నామ స్మరణ అంటే. ఇది చెప్తున్నారు. విశ్వమే విష్ణుడు అను సారాంశము మరువని విధమున అట్లు మరువని వారి జీవిత కథలను రచింపము. అతడు దైవస్మరణం వలన దైవముండును. దైవమునకు ఉండుట ఉండకుంటా అని 2 కలవు. స్మరించినప్పుడు ఉండుట, లేనప్పుడు ఉండకుండాట ప్రసాదించును. కనుక జీవులకు స్మరణం ఒక్కటియే మోక్షోపాయము. మహేశ్వర పెద్ద రహస్య అని చెప్పారు. భగవంతుడు 2 లక్షణాలు తేట. ఏ లక్షణాలు తేట? ఉండడం, ఉండకపోవటం. ఇది ఎక్కడన్నా గుర్తుకొచ్చిందా? ఈ ముక్క ఎక్కడన్నా శ్రీకృష్ణుడు ఎప్పుడన్నా పూర్వం చెప్పాడా? ఇది ఉండకపోవడం అనే ముక్క శ్రీకృష్ణుడు ఎప్పుడన్నా పూర్వం చెప్పాడా? మొట్టమొదటి చెప్పాడు. ఈ పూట కాపూట ముద్దకి బిస్మిల్లా కదా. భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో చెప్తాడు, నాకు ఎవరిలో ఉండాల్సిన అవసరం లేదు, అయినా ఉంటున్నాను. ఉంటున్నాను అంటే లేను, లేనా అంటే ఉంటున్నాను, నాకేవే అంటావని చెప్పాడు. దాన్ని మాస్టర్ గారు హాయిగా చక్కగా చెప్తున్నారు. భగవంతుడి లక్షణాలు ఏంటంటే ఉండటం, ఉండకపోవడం. ఆయనకి ఉండటం, ఉండకపోవడం ఏమి ఉండవు. ఆయన మనకి ఉండటం, మనకు ఉండకపోవడం ఉంటుంది. అదే సరిగ్గా అర్థం చేసుకోవాలి. భగవంతుడి లక్షణాలు 2 ఉంటాయటండి, ఉండటం, ఉండకపోవటం. ఆయనకి ప్రత్యేకంగా ఉండటం, ఉండకపోవడం అంటూ ఏమి ఉండవు. ఆయన మనకు ఉండటం, ఆయన మనకు ఉండకపోవడం ఉంటాయి. ఆయన మనకి ఎప్పుడు ఉంటాడు? మనం ఆయన స్మరిస్తే ఆయన మనకు ఉంటాడు. ఆయన్ని స్మరించుకుంటా మనం స్మరించుకుంటున్నాం అనుకోండి, ఆయన అంతసేపు ఆయన మనకి ఉండడు. మళ్ళీ ఆయన మనం స్మరించామనుకోండి, మళ్ళీ ఆయన ఉంటాడు. మళ్ళీ ఆయన స్మరించుకుంటాకి దేన్నో బాస్నో, ఏ ప్రమోషన్ ఇవ్వాల్సినో, ఎవరినో స్మరిస్తున్నాం అనుకోండి, ఆయన ఉంటాడు, ఆయన ఉండవు. విశ్వమే విష్ణు అని ఏది చెప్పాడు? ఒరే మరి ఎలాగ సార్, మరి భాషని మీ ఇంటికి వెళ్ళాక ఆవిడతో బాగా మాట్లాడతారు, దాడి అన్నం పెట్టదు, భాష నమస్కారం పెట్టదు, ఆడుజ్యం ఇవ్వడు సార్, ఇన్ని బాధలు ఉన్నాయి సార్ మీకంటే లేవుగా అన్నాం అనుకోండి. అందుకే కదరా విశ్వమ్మ విష్ణుడు అని చెప్పాను.
వాడు కూడా విష్ణు రూపంగానే అనుకుంటున్నాడు. అంటే భార్యను ఎందుకు అనుకుంటావు నువ్వు? ఆవిడ్ని కూడా విష్ణువే అనుకో. శత్రువు ఎందుకు అనుకుంటావు? ఆవిడ్ని కూడా, శత్రువుని కూడా విష్ణువే అనుకో. మిత్రుడేంటి? మిత్రుడిని కూడా విష్ణువే. విష్ణువు వషట్కారు అన్నాం కదా. సృష్టి మొత్తం అంతా విశ్వమే విశ్వం మొత్తం అంతా విష్ణువే అనుకుని నువ్వు అలా అలవాటు చేసుకో అన్నాడు, చెప్పాడు. ఇది ఎంత బాగుంటుందంటే, ఇది దైవమునకు ఉండుట ఉండకుండా రెండును కలవు, స్మరించినప్పుడు ఉండుట లేనప్పుడు ఉండకుండా ప్రసాదించును కనుక జీవులకు స్మరణ ఒక్కటే మోక్షోపాయం. ఇది చాలా పెద్ద జ్ఞాన ప్రక్రియ అండి. మాస్టర్ గారు ఒక లెక్చర్లో ఓవర్సీస్ మెసేజ్ 4th వాల్యూమ్లో ఒక లెక్చర్లో మాస్టర్ గారు అద్భుతమైన ధ్యానం ఒకటి ఇచ్చారు. ఆ ధ్యానం నేను మొన్న సెప్టెంబర్లో స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది నాకు ఆ ధ్యానం నాకు తెలిసి అటు ఎలా చేసుకోవాలో నాకు తెలుసు, కానీ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు. అరే మొట్టమొదటి రోజే నేను ప్రామిస్ చేశాను, ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఒక ధ్యాన ప్రక్రియ మీకు నేను పరిచయం చేయబోతున్నాను. మాస్టర్ గారు ఇచ్చినటువంటి చాలా అద్భుతమైన ప్రక్రియ, అదొక ప్రక్రియ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అని చెప్పి లక్షవారం నాడు సాయంకాలం ప్రామిస్ చేసే వాళ్ళకి. శుక్రవారం, శని, ఆదివారాలు 3 రోజులు క్లాసులు. శుక్రవారం అయిపోయింది, సాయంకాలం అడిగారు వాళ్ళు, రేపు చెప్తానన్న. శనివారం పొద్దుట వచ్చింది, అడిగారు వాళ్ళు, మధ్యాహ్నం చెప్తానన్న. మధ్యాహ్నం అంతా టీ తాగి ఫ్రెష్గా వెళ్ళాక ఆ ధ్యానం ఏది అని అడిగారు, రేపు చెప్తారన్న. అప్పటికే ఒక ఆవిడ కోపం వచ్చేసి పేపర్ డామర్ కింద కొట్టి, దానికి భక్తి కూడా లేకుండా వాటి డామర్ కొట్టి బాత్రూంలో పారిపోయింది. ఏమేమి చూడండి బాబా, ఏం చేసుకున్నాయేమంటే, లేదా ఈ దేశాల్లో ఎమోషన్స్ చాలా కామన్లే, ఏడ్చి వస్తుంది, కాసేపు కంగారు పడ కదా ఉదయం వచ్చింది ఆవిడ. ఏంటి నీ గొడవ అంటే, నువ్వు చెప్తా అన్నా 3 రోజులు చెప్పట్లే అంటుంది. అయిపోయాను, సో నీకు పాయింట్ అర్థం కావట్లేదు, నీకు ఎడ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంటే వినిపించుకోమని చెప్తా కదా అన్న. అయిపోయింది. రాత్రి అంతా సాయంకాలం 6 గంటలు ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళకపోయారు. నేను రూమ్కి వెళ్తూ, ఇవాళ డిన్నర్కి నేను జాయిన్ అవ్వట్లేదు, మీరు తినేసేయండి, రాత్రి నేను చూసుకుంటాను సంగతి అని చెప్పి నేను రూపుకి వెళ్ళి కళ్ళు పూసి కూర్చుని, మాస్టర్ ఏంటి గోలంతా నాకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి గట్టిగా కూర్చుని మాస్టర్ గారికి 10 నిమిషాలు ఆయనకి అప్లికేషన్ పెట్టా. రూమ్లోంచి బయటకు వచ్చాను. ఎంతసేపు మెడిటేషన్, ఎక్కువసేపు నేను ప్రేయర్ మెడిటేషన్ చేయాలి, అందుకే కుడసరాలను చూస్తే నాకు జలసీగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువసేపు ప్రేయర్ చేసుకుంటాను, నేను చేసుకోలేను అని చెప్పేసి ఒక 6 గంట 15 గంట చూసిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కాఫీ తాగుదని చెప్పి బయటకు వచ్చిన తర్వాత, మీరు స్టార్ హోటల్స్ కూడా ఎప్పుడైనా వెళ్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎప్పుడైనా పెద్ద హోటల్స్కి వెళ్ళినా, పెద్ద ఇళ్ళకి వెళ్ళినా, అప్పుడు దాకా లైట్ ఆరిపోయాడు, స్విచ్లు వేయక్కల. ఆ దేశాల్లో మనం పైకి వచ్చినకల్లా స్విచ్ వెలుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ రూమ్కి వెళ్తాక స్విచ్ ఆగిపోద్ది, అక్కడ స్విచ్ వెలుగుతుంది, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే అది ఆరిపోతుంది, ఇంకోదా వెలుగుతుంది. నాకు బల్బు వెలిగింది అప్పుడు. ఎప్పుడైతే ఆరిపోయి వెలుగుతున్నాయో, కాఫీ తాగడానికి వెళ్ళే కాఫీ తాగుతున్నాను కూర్చుని, నాకు టక్కని బల్బు వెలిగింది. ఇది గుర్తుకొచ్చినాయి. గుర్తుకొచ్చినాయి? నేను బయటకు వస్తే వెలిగింది, ఆ ఏరియాలోంచి ముందుకు వెళ్ళేటప్పటికల్లా అది ఆరిపోయింది. ఇది అక్కడ లేను కదా నేను, అక్కడ దాకా వెళ్ళాక మళ్ళీ అది వెలిగింది. అంటే ఆ స్పేస్లో దానికి ఆ మెడిటేషన్ పేరు స్పేస్ అనమాట. దీన్నే మాస్టర్ గారు ఇంగ్లీష్లో అత్యద్భుతంగా రాశారు ఆ మెడిటేషన్. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ స్పేస్లోకి వెళ్తామని అది వెలిగింది. అది ఆ స్పేస్లో ఎక్కడ పడితే స్పేస్ ఉంటుంది కదా, దాంట్లోంచి నెక్స్ట్కి వెళ్ళేటాక ఇది ఈ స్పేస్లోంచి బయటికి వెళ్ళిపోయాం కదా, ఆరిపోయింది, అది వెలిగింది. అంతే. మధ్యలో పొద్దుట వెళ్ళి కూర్చో అని చెప్పి రేపే ఇది నేను చెప్పట్లేదు, మాస్టర్ చెప్తున్నారు. 3 రోజులు లక్షవారం రాత్రి, శుక్రవారం, శనివారం అయిపోయింది, ఆదివారం నాడు పొద్దుట నాకు కుదిరింది. మెడిటేషన్ మీద నేను చేయించట్లేదు ఇది, కానీ చెప్తాను ప్రాసెస్ అని చెప్పి అప్పుడు నేను ఆ మెడిటేషన్ ప్రాసెస్ చెప్పాను. నాకు ఆశ్చర్యం ఏంటంటే, అక్కడేమో ఫారినర్స్కి అయినా స్పేసు, ప్రజెన్సు, ఇవన్నీ టెక్నికల్గా అద్భుతంగా, చాలా టెక్నికల్గా అద్భుతంగా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. భాగవతం అంటే మనకి హల్వాల బెందలాంటిది కదా, దాన్ని ఏం చేశారు, ఆ స్పేసు, మెడిటేషను, ప్రజెన్సు, ఆప్షన్స్, ఇవన్నీ ఆ టెక్నికల్ వర్డ్స్ అన్నీ మొత్తం తీసేసి చాలా సింపుల్గా ఏం రాశారు, దైవమునకు ఉండుట ఉండకుండా అను రెండును కలవు, స్మరించినప్పుడు ఉండుట లేనప్పుడు ఉండకుండా ప్రసాదించిన కనుక జీవులకు స్మరణం ఒక్కటే మోక్షోపాయము. ఇక్కడ సింపుల్గా హాయిగా చెప్పేశారు. అప్పుడు నాకు ఇది గుర్తురాలే, అక్కడున్న హోటల్ గుర్తుకొచ్చింది, ఇప్పుడు నాకు ఇది గుర్తుకొచ్చింది. అందుకే నేను మీకు ఏం చెప్తున్నాను తెలుసా, సాధనలో ఉన్నటువంటి వాడు
ఏ విషయాన్ని సరే ఆ డబ్బాలో పడేయాలి, ఆ బాక్స్లో పడేయాలి. పడేస్తే టక్కన లింక్ అవుతాయి. దీన్నే సమన్వయం అంటాం మనం. అది ఇక్కడ కుదరాలి ఫస్ట్, తర్వాత ఎక్కడ కుదరాలి? ఇక్కడ కుదరాలి. ముందు ఇక్కడ కుదరాలి. ఇంటలెక్చువల్ లెవెల్లో, విజ్ఞాన లెవెల్లో ముందు సమన్వయం కుదరాలి. అది ఇక్కడికి వచ్చే కొలది మనది అయిపోతుంది. ఇక్కడికి ఉంటే ఇలా చెప్పడం మనకు వస్తుంది. ఇక్కడుంటే పుస్తకాలు ఆడానుకో, లెక్చర్లు ఇవ్వడానికో, చెప్పడానికి పనికి వస్తుంది. ఇక్కడ దిగి వస్తేనే అది మనకు పనికి వస్తుంది. అందుకే భగవంతుడి తాలూకు స్మరణలో నిత్యం ఉండడం అంటే సాధ్యం కాదు. కాబట్టి వాసుదేవోపాసన, విష్ణుోపాసన, వాసుదేవోపాసన, నారాయణోపాసన 3 స్థితులని, స్టెప్స్ని కూడా ఎట్లా జీవితంలో చెప్పుకోవాలో మాస్టర్ మనకు క్లూస్ ఇచ్చారు. కర్మయోగంతో అది, జ్ఞాన వైరాగ్యాలతో ఇది, జ్ఞాన వివేకాలతో, వైరాగ్య వివేకాలతో రెండు ఉంది ఇది, నారాయణోపాసన భక్తి యోగంతో సాధించుకోరా అని చెప్పారు. మళ్ళీ ఆ 3 మనం చదువుకుని ఆ 3 పక్కన దీన్ని యాడ్ చేసుకోవాలి. కర్మయోగాన్ని, వైరాగ్య వివేకాలని, భక్తిని ఆ 3 దగ్గర రాసుకోవాలి బ్రాకెట్లో అక్కడ తీసుకొని చెప్పారు. చెప్పి దీన్ని సాధించే విధానమును అనుభవపూర్వకముగా ఉదాహరించడానికే నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతమును తెలిపాను. సాధింపదలచి ఈ గ్రంథము సేవించే వారందరికీ ఈ వృత్తాంతం ప్రధానము కనుక గ్రంథ ప్రారంభమును వ్యాసుడు దీన్ని నిలిపాను. అందుకే నేను చెప్పానంటే ఇది అనుభూతి ప్రధానం. కాబట్టి ఏది చెప్పినా కూడా, ఇవన్నీ ఏది చెప్పినా కూడా అనుభూతి అంటే మా జీవితంలో దిగి రావాలి. నేను చాలా మాట చెప్తుంటాను మీకు. ఎన్ని గొప్ప ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటున్నప్పుడు కూడా, ఎంత గొప్ప విషయాలు మనం చెప్పుకుంటున్నప్పుడు కూడా, జ్ఞానం కానీ, వైరాగ్యం కానీ, భక్తి కానీ, సాన్నిధ్యం కానీ, అనుగ్రహం కానీ, రక్షణ కానీ ఏవైతే మనం చెప్పుకుంటామో పెద్ద పెద్ద మాటలు, అవన్నీ కూడా మన జీవితంలోకి 5% వస్తాయా, 10% వస్తాయా, 20% వస్తాయా, 50% వస్తాయా తెలియదు. కానీ అది మాత్రం ఖచ్చితంగా మన జీవితంలోకి మన సొంత అనుభవంగా దిగి వచ్చినప్పుడు మాత్రమే మనకు దాని మీద గురి కుదురుతుంది. తప్ప అంతవరకు అది మనకి ఇన్ఫర్మేషన్గా మాత్రమే పనికొస్తుంది. గురి మాత్రం కుదరదు. గురి కొద్ది మనసు చెదిరిపోతుంది. ఆ ఇన్సిడెంట్ వచ్చేటప్పటికల్లా మనసు చెదిరిపోతుంది. మనకి ఇన్సిడెంట్ ఆవేసేపు మనకు మనసు చెదరదు. మన మనసు చాలా దృఢంగా ఉందనిపిస్తుంది మనకి. నేను ఏదో ఊర్లో అక్కడ చెప్పాను గుర్తురావట్లా. పతంజలి యోగసూత్రాల్లో దృఢభూమి అని ఒక పదం వాడతాడు పతంజలి. నేను ఎక్కడ చెప్పాను, భీమవరం ఎక్కడమ్మా ఆకువీళ్ళలో చెప్పాను. దృఢభూమి అని ఒక పదం వాడతాడు పతంజలి యోగసూత్రాల్లో. యోగా సాధనలో అది ఒక స్టేట్. దాన్ని శ్రీ గారు ఆయన భాషలో 10 సంవత్సరాలు ఎవరన్నా కానీ వరుసగా ప్రేయర్ చేస్తే మీ శరీరం వజ్రకాయంగా అవుతుంది అన్నారు. 10 సంవత్సరాలు ఎవరు 2 పూట్ల ప్రేయర్ చేస్తారు? అదే ధైర్యమేమో శ్రీదేవి గారిది. 10 years పాటు ఉదయం సాయంకాలం 2 పూట్ల ఇంకేమీ చేయకుండా, ఓంకారం చేయకుండా, గాయత్రి మాత్రమే చెప్పుకుని, ఆయన రూల్స్ అవి కదా, యజ్ఞయాగాదులు లేకుండా, క్లీం కృష్ణ బీజాక్షరాలు లేకుండా, ఇంక ఏమీ లేకుండా కేవలం 2 పూట్ల మాత్రం నా ప్రేయర్ మాత్రమే చేసి చదివితే ఏం చదువుకోవాలి? ఎప్పుడైనా గాయత్రి ఒకదానికి పర్మిషన్ ఉంది. ఇట్లా 10 years చేసినట్లయితే మీ శరీరం వజ్రకాయంగా అవుతుందని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తారు. మా వజ్రకాయాలు మనకు తెలియదు, మనం కాదు కదా, మిగతా సంగతి మనకు తెలియదు. దీన్నే పతంజలి దృఢభూమి అనే పదం వాడాడు. అదే వాడతారు వాళ్ళు. టెక్నికల్ టెర్మినాలజీ వేరుగా ఉంటుంది. అదే సమన్వయం అంటే. అందువల్ల యోగం ఎవరైతే పరిపూర్ణంగా ఒక పద్ధతి ప్రకారంగా అష్టాంగ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి లోపల దృఢభూమి అనేటటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. దృఢభూమి అంటే ఏంటి తెలుసా? వాడి జీవితంలో వాడేంటో ఆ తప్పడికి ఒకటి కాడు. అది దృఢభూమి అంటే వాడికి అబరేషన్స్ ఉండవు. వాడికి మనస్సు చాంచల్యం ఉండదు. చిత్రప్రజ్ఞత్వం అంటాడు కదా శ్రీకృష్ణుడు, అది వస్తుంది వాడికి. వాడు దీంతో డిస్టర్బ్ కాడు. వాడు ఏది ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. చెప్తాడు కదా, నయనం చిందన శస్త్రాన్ని, శస్త్రాలతో అది నరకబడదు, గాలితో కొట్టుకెళ్ళిపోదు, అగ్నితో దహించబడదు, వర్షంతో తడవదు అని చెప్తాడు కదా. ఏంటిది? అది నువ్వేరా తెలుసుకో అంటాడు. ఎవరు? రాణ మహర్షి. ఈ చెప్పడానికి ఏముంది ఇక్కడ, తెలుసుకోవడానికి ఏముందిరా? కళ్ళు మూసుకుని ఏముంది చెప్పడానికి, తెలుసుకోవడానికి ఏముంది? నువ్వు అదే కదా తెలుసుకో అంటాడు. అంతే. నువ్వు కాకపోతే తెలుసుకోవడానికి వేరే ఉంటాయి కదా, ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఏం లేదు. నువ్వు తెలుసుకోవాలన్నా ఏంటి, నువ్వు అదేం తిప్పి తెలుసుకో, తెలుస్తుంది, కళ్ళు మూసుకో అంటాడు.
ఆయన చెప్తే కళ్ళు మూసుకుంటే వస్తుంది, నేను చెప్తే కళ్ళు మూసుకుంటే రాదు. నేను ఆయన ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి చెప్తున్నాడు. నిత్య జీవితంలో స్మరించడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు కష్టసుఖములు కలుగుచుండును, వాని యందు కూడా దైవమునే చూడవలను, దీనివల్ల విఘ్నములు తొలగును. నిత్య జీవితంలో స్మరించడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు కష్టసుఖములు కలుగుచుండును, ఖచ్చితంగా కలుగుతాయి. అందుకే కష్టం సుఖం అనేటటువంటి ప్రతి మనిషికి జీవితంలో సర్వసాధారణం. అది సుఖం వస్తే నెక్స్ట్ ఏం వస్తుంది? ఎప్పుడో కష్టం వస్తుంది. కష్టం వస్తే నెక్స్ట్ ఏం వస్తుంది? సుఖం వస్తుంది. లైట్ వేస్తే ఏమొస్తుంది? ఖచ్చితంగా పక్కన లైట్కి వెనకాల ఖచ్చితంగా షేడ్ ఉంటుంది. లైట్ వెలిగిస్తే ఏమొస్తుంది? మసి వస్తుంది, పొగ వస్తుంది. ఏది చేసినా ఒక పాజిటివ్ ఉంటే పక్కన ఏముంటుంది? నెగిటివ్ ఉంటుంది. రాముడు పుడితే ఖచ్చితంగా రావణాసురుడు పుడతాడు, ఆయన పుడితే ఈయన పుడతాడు, ఏదో ఒకటి. ధర్మరాజు ఉంటే ఖచ్చితంగా పక్కన ఉంటాడు, దుర్యోధను ఉంటాడు, దుర్యోధను ఉంటే ఈయన పుడతాడు. తర్వాత ఒక్కటే అనేది సృష్టిలో అసలు ఉండదు, రాజ్యం కానే కాదు. రామరాజ్యం అంటారే, రామరాజ్యం అంటారు. రామరాజ్యం నిజంగా వస్తే రావణాసురుడు మళ్ళీ వస్తాడు, శివుడు వస్తాడు, మళ్ళీ సీతను ఎత్తుకెళ్తాడు, మళ్ళీ ఆంజనేయుడు పుట్టాలి. అందుకే మనకి ఏం చెప్తారు, మనకున్న కృతయుగం, మనకున్న త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉన్నాయి కదా. అనేక కృతయుగాల్లో ఒక కృతయుగం ఉంది, అనేక త్రేతాయుగాల్లో మనకు తెలిసినటువంటి ఇక్ష్వాకు వంశ రాముడు పుట్టినటువంటి త్రేతాయుగం మనకు దగ్గరలో ఉంది. మనకు తెలిసినటువంటి కృష్ణుడు ధర్మరాజు ఉన్న ద్వాపరయుగం మనకు తెలిసిన ద్వాపరయుగాలు దగ్గర ద్వాపరయుగం. సృష్టిలో ఎప్పుడు కూడా ఇప్పుడు తెలిసిన కలియుగం మన కలియుగం. కానీ మళ్ళీ కలియుగం తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? కృతయుగం వస్తుంది. మళ్ళీ దానికి ఎవడ పెద్ద యజ్ఞాలు యాగాలు చేయకల్లా, సైకిల్ అది. మళ్ళీ కృతయుగం వస్తుంది, అక్కడ మనమే ఉంటాం. మళ్ళీ అంటే కలియుగంలో అనిపించి కష్టాలు, సుఖాలు, తుఫాన్లు, యుద్ధాలు, బీభత్సాలు, ప్రళయాలు, మొత్తం అన్ని జల ప్రళయాలు, వాయు ప్రళయాలు, అన్నీ మొత్తం అగ్ని ప్రళయాలు మొత్తాన్ని అనిపించి నానా బాధలు పడి ఆ చిట్టచివరి అగ్ని ప్రళయం వచ్చి అందులో మొత్తం పాపాలన్నీ ఈ బ్యాచ్ అంతా మొత్తం చూసారా. మనకి ఎప్పుడన్నా మీకు ఎగ్జామ్ స్కూల్ కాబట్టి ఇలాంటి ఎగ్జామ్స్ బాగా తెలుస్తుంటాయి. సిలబస్ మారిపోద్ది కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత. ఇది ఆఖరి సంవత్సరం. ఈ ప్రీవియస్ ఇయర్స్ వాళ్ళందరూ కూడా ఎవరన్నా బ్యాక్లాగ్స్ ఉన్నట్లయితే ఇప్పుడే పూర్తి చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్త సిలబస్లో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్తారు. చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఏదో తెలుసా, మ్యాక్సిమం పిల్లలకు తోసేయండి, ఎలాగో ఇదే ఆఖరి సిలబస్ కాబట్టి నెక్స్ట్ నుంచి మారిపోతుంది కాబట్టి మినిస్టర్ ఏం చెప్తారు తెలుసా, ఈ మ్యాక్సిమం అందరినీ తోసేయండి బాబా, పని అయిపోద్ది, మళ్ళీ వాళ్ళ పాపం పిల్లలు బాధపడతారు అంటాడు. అంటే ఏంటో భూమి మీద కూడా చిట్టచివరి ప్రళయం వస్తుంది. అది హిస్టరీ. అది ప్రళయం వచ్చినప్పుడు ఆ పైన ఉండే దేవతలు కానీ, మహర్షులు కానీ, పరమ గురువులు కానీ ఈ మొత్తం గ్యాంగ్ తోసేయండి, ఒక లిఫ్ట్ ఇవ్వండి అంటారు అనమాట. లిఫ్ట్ ఇవ్వండి అంటే మొత్తం అందరూ మనం వెళ్ళిపోయిన తర్వాత మన కృతయుగంలో ఫ్రెష్గా రావాలి కదా. ఇక్కడ పూర్తిగా శరీరం భస్మం అవ్వకుండా ఫ్రెష్గా ఎక్కడికి వెళ్తాం మనం? ఏ శరీరం భస్మం అవ్వాలి? ఈ శరీరం ఎప్పుడో భస్మం అయిపోతుంటుంది, మళ్ళీ పుడుతూ ఉంటాం. లోపు ఇది భస్మం కావాలి, దాన్ని కారణ శరీరం అంటారు. ఇంగ్లీష్లో క్యాజువల్ బాడీ అంటారు దాన్ని. అది యాస్ట్రల్ బాడీ అని ఇంకో పేరుతో పిలుస్తారు. ఆ లోపల సూక్ష్మ శరీరం అనేటువంటి కామ శరీరం అంటారు దాన్ని, కారణ శరీరం. డిఫరెన్స్ ఉంటాయి, కామ శరీరం వేరు, కారణ శరీరం వేరు. యాస్ట్రల్ బాడీ అంటారు, క్యాజువల్ బాడీ అంటారు, రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు. అది మీకు వదిలేను అనవసరం, మేము అంతా భాగవతం చెప్పుకుంటున్నాం కదా, అవన్నీ నేను ఫార్లో చెప్పుకుంటా. అది భస్మం అవ్వాలి. అది భస్మం కాకపోతే రాగద్వేషాలు పోవు. అది భస్మం అవ్వాలి. హిస్టరీలో మనకు తెలిసినంత మట్టుకి ఎవరికి భస్మం అయింది అని చెప్తారంటే, మనకి మాస్టర్ ఏం చెప్తారంటే, బ్లావర్స్కీకి ఆయన గురువు అయినటువంటి మౌర్య మహర్షి బ్లావర్స్కీ తాలూకు ఆ యాస్ట్రల్ బాడీని పూర్తిగా ధ్వంసం చేశాడు సుమా అని చెప్తారు. ఎవరికైతే యాస్ట్రల్ బాడీ సూక్ష్మంగా ధ్వంసం అయిపోతుందో వాళ్ళకి రాగద్వేషాలు, వాళ్ళకి ప్రేమలు అభిమానాలు ఉండవు, బాధలు ఉండవు, వాళ్ళకి మనలాగా కరిగిపోవడాలు ఉండవు. వాళ్ళు ఏ పని మీద వచ్చారో ఆ పని ఒకటి తప్ప వీళ్ళంటే ఇష్టం, వాళ్ళంటే ఇష్టం లేకపోవడం, వీళ్ళు నా వాళ్ళు కాదు అనేటటువంటిది పోవాలంటే దానికి బేస్ అది కదా. మన వాళ్ళు మన ఏంటిది ఏం చేశారు, మన ఇండియన్ ఆర్మీ ఏం చేసింది, ఏదో ఏం పేరండి అది, ఏం పేరయ్యా ఇండియన్ ఆర్మీ, ఇది సర్జికల్ స్ట్రైక్కి ఉద్దేశం ఏంటి? ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో
ఈ టెర్రరిస్టుల దాని మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాలను పూర్తిగా కొట్టేస్తే టెర్రరిస్టులు రారు అని కదా ఒకటి. సక్సెస్ ఆఫ్ ఫెయిల్ తర్వాత విషయం. అట్లాగా ఈ లోపల ఉండేటటువంటి యాస్ట్రల్ బాడీ ఉంది చూసారా, అది రాగద్వేషాలకి, కామక్రోధాలకి, మధుమాత్సర్యాలకి అన్నీ అక్కడ ఆగుని ఉంటాయి. అది పూర్తిగా బసవైపోయి తప్ప ఆ ఉండటానికి కావాల్సినటువంటి ఏమంటాం మనం, ఆ ఇల్లు ఉండదన్నమాట వాడికి. అది ఉంటే ఖచ్చితంగా అక్కడ చేరుతాయి. నేను చెప్పాక మీకే చెప్పానా, నేను ఎవరు చెప్పాను గుర్తురావట్లే. ఒక ఆయన మంచి స్టోరీ చెప్తాడు, ఒక ఇది చెప్తాడు. నాలో చాలా ఘర్షణ జరుగుతుంది అంటాడు. ఏంటి ఘర్షణ జరుగుతుంది? నాలో మంచి లక్షణాలు ఉన్నాయి, దాతృత్వం ఉంది, దానబుద్ధి ఉంది, మంచి సంకల్పం ఉంది, ధీరత్వం, అన్ని లక్షణాలు మంచి లక్షణాలు నాలో. ఇంకో పక్క నాలో అసూయ ఉంది, ద్వేషం ఉంది, అహంకారం ఉంది, క్రోధం ఉంది. ఇవన్నీ రెండు ఇంకో పక్క ఉంది. ఈ రెండు ఎప్పుడు కూడా లోపున అవి ఘర్షణ పడుతూ ఉంటాయి. నేను హాయిగా లేనని చెప్తాట. నేను చెప్తున్నాడు ఎవరితో ఒక ఆయన ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు పక్కన ఒక ఆయన విన్నాడు. ఎవరితో ఏం చెప్తున్నాడో చెప్తున్న పక్కన ఒక ఆయన విన్నాడు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఈ రెండు ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటాయి. ఈ రెండు కూడా నేను చాలా ఘర్షణలో ఉన్నాను అని చెప్తున్నట్ట. అయిపోయిన తర్వాత విన్నా ఆయన లేచి వెళ్ళిపోతుంటే ఆ పక్కన ఒక ఆయన విన్నాడు. వెళ్ళి అడిగాట, ఆయన చెప్తుంటే నేను విన్నాను, చివరికి రెండు ఉన్నాయి కదా, వీళ్ళు రెండు ఉన్నాయి కదా లక్షణాలు, ఈ రెండిట్లో చివరికి ఆయనలో ఏది మిగులుతుంది అని అడిగట. ఆయన సమాధానం ఏం చెప్పాడు కదా, ఆయన ఎవరిని బాగా పోషిస్తాయి మిగులుతాయని చెప్పేట. ఆ రెండు లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో ఆయన ఆ రెండిట్లో దేన్ని బాగా పెంచుకుని పోషిస్తుంటాడో అదే ఆయనలో మిగులుతాయని చెప్పాడు. ఎంత సింపుల్గా చూడండి. ఆ పెంచి పోషించబడే శరీరాన్ని మన కామ శరీరం అంటాం టెక్నికల్గా, యాస్ట్రల్ బాడీ అంటారు. వాటి నివాసం అక్కడ. అది పూర్తిగా కాల్చి పారేస్తే అవి ఉండడానికి ఏం లేదు కదా, ఉండడానికి ఏం లేదు కదా. సో అందువల్ల ఏం చేయాలి? దీన్ని శ్రీకృష్ణ ఏం చెప్పాడు? దీన్ని సింపుల్గా చెప్పాడు. ఈయన ఎవరో శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవద్గీతలో ఏం చెప్పారు ఆయన? దైవాసుర సంపత్ విభాగ యోగము, దైవీ సంపత్తి, ఆసురీ సంపత్తి రెండు మనలో ఉన్నాయని చెప్పాడు. ఆ మొత్తం అధ్యాయం తీసి ఒక ఆయన చక్కగా 5 వాక్యాల్లో ఇవి ఉన్నాయి, ఈ రెండిట్లో ఏవి ఆయన దగ్గర మిగులుతాయంటే, ఎవడు దేన్ని బాగా పెంచి పోషించుకుంటూ ఉంటాడో అవి మిగులుతాయి. ఎవడు దేన్ని పెంచి పోషించడో అవి డ్రాప్ అయిపోవాలి. మనం సాధారణ దేన్ని పోషిస్తాం? ఎందుకండి ఆడితో మనకి న్యూసెన్స్ వదిలేసాడు, వదలకూడదండి. వాడు ఇట్లా వదిలితేనండి వాడికి ఒక అన్యాయం చేస్తాడండి. వాడు ఇట్లాగా నాకు లాజిక్ క్రియేట్ చేస్తాం. అంటే లాజిక్ క్రియేట్ చేస్తే మంచిదే, కానీ ఆ ద్వేషంలో నుంచో క్రోధంలో నుంచో వచ్చే లాజిక్ అది. నిజంగా దుర్మార్గాన్ని ఏదో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ధర్మ సంస్థాపనాయ కాదు ఇది. అదే లాజిక్ కరెక్ట్ అయితే నీ మిత్రుడు ఎవరైనా అట్లాంటి పని చేస్తున్నప్పుడు నువ్వు వాడిని కూడా దండిస్తున్నావా? శ్రీకృష్ణుడు భీష్ముడిని కొట్టినట్టుగా కొట్టలేదుగా. అట్లా చేస్తారండి చిన్నపిల్లలు కాబట్టి. మా తెలుసు బాగా స్కూల్స్లో వాడు కొడుకు అల్లరి చేస్తేనేమో చిన్నపిల్లలండి వాళ్ళే అనకూడదండి అంటారు. అదే పక్కవాడు ఎవడైనా వచ్చి వీడి కొడుకుని ఏదన్నా తిట్టినా కొట్టినా ఎందుకంటే కంట్రోల్ చేయాలి, వాళ్ళ అమ్మ నాన్న పిలిపించండి, ముందు అబ్బాయిని పిలిపించండి అంటాడు. మనం మీ అబ్బాయి ఎవరినో అలా కొడితే మనం చిన్నపిల్లలన్నీ పట్టించుకోద్దాం కదా అంటే అది వేరండి, ఇది వేరే అంట. అంటే దానికి దీనికి ఇదేమో అది చిన్నపిల్ల వ్యవహారం, ఇది పెద్దపిల్ల వ్యవహారం తప్ప అదే మనస్తత్వాలు. అందుకే ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆలోచించిన అలవాటు చేసుకోవాలి. క్యారీ అయిపోకూడదు, ఎమోషన్స్తో క్యారీ అయిపోకూడదు. తన పర అనే భేదం మనలో ఉంటే ఖచ్చితంగా క్యారీ అయిపోతాం మనం. తులారాశిలా ఉండాలి. తులారాశి అంటే ఎలా ఉంటుంది? పైన పట్టుకుంటే 2 స్కేల్స్ ఒకలా ఉండాలి. అలాగా మైండ్ ఎప్పుడన్నా పెట్టుకుంటే మాత్రమే ఆ న్యూట్రల్ స్టేట్లో ఉండే మైండ్ జడ్జిమెంట్ ఇవ్వగలదు తప్ప శ్రీకృష్ణుడు ఒకటిగా ఉంటుంది. అది శ్రీకృష్ణుడు తప్ప రెండోడికి ఉండే అవకాశం లేదు. ఇక జీసస్, బుద్ధుడు, గిద్దుడు ఎవరిని అక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పలేము. భూమి మీద ఎవరికైనా ఉంటే అప్పటి ఇంతవరకు ఒకడికి ఎవరికి ఆయనకి తనా పరానే లేదు. ఆయన పిల్లలు పోతున్నా లేదు, ఆయన మనవలు పోతున్నా లేదు, ఆయన భార్యలను ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నా లేదు, తర్వాత విషయం మేళ్ళు చనిపోతున్నా లేదు, ఎవరు చనిపోతున్నా ఆయన అలా ఉన్నాడు. ఆయన ఏ కర్తవ్యం గురించి భూమి మీదకి వచ్చాడో
ఆ కర్తవ్య నిర్వహణ కోసం ఎవరైతే ఆయనకు ఉపయోగపడతారో ఆ కర్తవ్య నిర్వహణ కోసం ఉపయోగపడే వాళ్ళందరినీ నిర్వహణ అయిపోయిన దాకా అటు పెట్టుకున్నాడు. ఆయన వచ్చిన కార్యక్రమం అయిపోయింది, నెక్స్ట్ ఏం చెప్పాడు? అదే చెప్పాడు. మాట చేయగలవా? ఎవరన్నా భోజనానికి వచ్చిన తర్వాత భోజనం పిలిచారనుకోండి, భోజనం వచ్చిన వెంటనే చీకటికి వచ్చేస్తావా? కాసేపు కూర్చుని ఆ ఇంట్లో వాళ్ళు తిరుగులోకి అయిపోతే అన్నయ్య గారు టీ తాగి వెళ్తారా అన్నారు. అంటే 1 గంట భోజనం అయిపోద్ది, 3 గంటలకు కొంచెం కబుర్లు చెప్తూ ఉంటాం. ఆ ఇంట్లో వాళ్ళకి ఏం పని లేనట్టు వాళ్ళు వెళ్ళిపోమని చెప్పలేరు కదా, వాళ్ళు కూర్చుంటారు. టీ టైం అవుతుంది, అన్నయ్య గారికి టీ తాగుతారా అంటే టీ కూడా తాగేసేసి అప్పుడు ఎవరో వంటింట్లో గిన్నె అమ్మ కింద పడేస్తే ఇక్కడ విసుకుంటారా అని చెప్పి వచ్చే పరిస్థితి తప్ప, పని అవ్వగానే ఎవడండి టక్కన లేచి వెళ్ళిపోతాడు. మీరు ఎవరైనా ప్రాక్టీస్ అన్న అది నేది లేచి వెళ్ళిపోతాడు. నా ఒక సెకండ్ టైం తీసుకుంటాను, నిమిషం కూడా. ఆ పని అయిపోయిన తర్వాత నీకేంటి సంబంధం కాక నాకు తెలియదు. అది ఉంటేనే ఇది వస్తుందో చెప్పాను కదా, లైట్లు ఆరిపోతాను చెప్పాను సార్. ఆ లైట్లు ఆరిపోయి మెడిటేషన్ అవ్వాలంటే నీ పని అయిపోగానే వెళ్ళిపోవాలి. శరీరంలోంచైనా వెళ్ళిపోవాలి, ఇంట్లో నుంచైనా వెళ్ళిపోవాలి, వ్యవస్థలో నుంచైనా వెళ్ళిపోవాలి, దేశంలో నుంచైనా వెళ్ళిపోవాలి, ఆ చోటులో నుంచైనా వెళ్ళిపోవాలి. నీ పని అయిపోయిన తర్వాత నీకేంటి పని అక్కడ? వేరే పని లేదా? ఈ సాధనలో అవన్నీ భాగాలన్నీ ఇది క్యారీ అవ్వడానికి లేవు చెప్తున్నారు అప్పుడు. అందువల్ల కష్టసుఖాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వాణి యందు కూడా దైవంనే చూడవలెను. కష్టంలో సుఖంలో కూడా ఏమని చూడాలి? దైవాన్ని అలవాటు చేసుకోమన్నాడు. దీనివల్ల విఘ్నములు తొలగును. ఇక్కడ ఉంది రహస్యం అంతా. విఘ్నాలు తొలగాలంటే ఏం చేయాలి? వెంటనే ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం? విఘ్నాలు తొలగాలంటే ఏం చేయాలంటే వెంటనే ఏం చెప్తాం? అందరూ విఘ్నేశ్వరుడిని పూజించమని చెప్తాం. విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళు, బుధవారం వెళ్తావా, లక్షవారం వెళ్తావా, నీకు ఏ దశ నడుస్తుంది? రాహు దశ అయితే మంగళవారం వెళ్ళు, లేదా కుజ దశ అయితే అది మంగళవారం ఇవ్వాల, ఏదో చెప్తాం అలా. అది కాదు, అక్కడ ఉండదు రహస్యం. నాశారు సూత్రాలు డిఫరెంట్గా ఉంటాయి. ఏదైతే మన కష్టం అనుకుంటున్నామో ఆ కష్టాన్ని ఫేస్ చేయడంలో మనకి రెసిస్టెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం దాన్ని ఫేస్ చేయకుండా ఎట్లాగా దాన్ని తప్పించుకోవాలో దానికోసం ప్రయత్నం చేస్తాం. దీన్ని చెప్తే చిన్న తీరిక, చాలా చాలా పెద్ద తీరి ఇది దానికి చాలా ధైర్యం కావాలి, దానికి చాలా అనుభవం కూడా కావాలి, ధైర్యం కావాలి, అదే నమ్మకం కావాలి. కుదరదు. ఏదైనా ఒక బాధ కానీ, ఒక దుఃఖం కానీ, ఒక అవమానం కానీ, మరొకటి కానీ జరిగినప్పుడు ఫేస్ చేయడానికి బదులు 99% ఫేస్ చేయడానికి బదులు ఎస్కేప్ అవడానికి, అవాయిడ్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి దేనికో దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. రికమెండేషన్ ఉపయోగిస్తామా, లంచాలు ఇస్తామా, ఏం చేస్తామో తెలియదు మనకి. ఏదో ఒకటి చేస్తాం అక్కడి నుంచి. అంటే దాన్ని ఫేస్ చేయడానికి మనం సిద్ధంగా ఉంటాం. అది ముడిపడిపోద్ది ఆ ప్రాబ్లం. ముందులో అయితే సులువుగా అయిపోద్ది. ఫస్ట్ స్టెప్లో చిన్న ముడిపడిన తర్వాత వెంటనే తెలియని వాడు, అమ్మో ఈ ప్రయత్నాలు ఏం లాభం లేదు, ముడిపడుతుంది, ఇంకో ముడిపడితే మాత్రం ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఆ స్టెప్లో అయినా కొంచెం ఎక్కువ స్ట్రైన్ తీసుకుని ఇంకొక ఎక్కువ తను సముదాయించుకుని ఆ స్టెప్లో అయినా సరే టక్కని దాన్ని సాల్వ్ చేసుకుంటాడు. అది విత్డ్రా అవుతాడు, దేవుడు చేస్తాడు. కొంతమంది అలాగా పొడిగించుకుంటూ వెళ్తారు, ఎప్పటికీ సాల్వ్. అప్పటికది గురువులు, గుళ్ళు, మంత్రశాస్త్రాలు, జ్యోతిష్యులు, వీళ్ళు వాళ్ళు అందరు జరిగిపోయి వీడు చెప్పి వాడు చెప్పి వీడు చెప్పి ఎన్ని చెప్పినా సరే అలాగా పెంచుకుంటూ పోతారు. సులువేటి తెలుసా? సుఖ దుఃఖాల్లో కూడా, కష్ట సుఖముల్లో కూడా వాణి యందు కూడా దైవమునే చూడవలను. దీనివల్ల విఘ్నములు తొలగును. అట్టి వాణి కష్టములు దుఃఖములు కావు. మనస్సున కంటిన వానికి మనసున కంటిన దుఃఖములగును. దుఃఖము నుండి జీవులు తప్పుకుంటూ యత్నము చేయటంలో కర్తవ్యం మరతురు. దానితో కర్మబంధము, స్వధర్మ భ్రష్టత ఏర్పడును. అవి కలగకుండా అసలు ఆపదల సన్నివేశంలో కూడా దేవుని అస్తిత్వము స్మరించు అభ్యసించవలను. దీనికి ఉదాహరణముగా పుత్రులు చనిపోయినప్పుడు ద్రౌపది ఎట్లు ప్రవర్తించనో నిరూపించబడినది. ఇది పెద్ద స్పిరిచువల్ మేనేజ్మెంట్ కోర్స్ లాంటిది. ఇది కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలో కర్తవ్యం నుంచి వీడు పక్కెళ్ళిపోతాడు, స్వధర్మం నుంచి వీడు పక్కెళ్ళిపోతాడు.
స్వధర్మం నుంచి కర్తవ్యం నుంచి ఎవడైతే పక్కకి వెళ్ళాడో వాడి లోపు నుంచి రావాల్సినటువంటి ధీరత్వం కానీ ధైర్యం కానీ వివేకం కానీ రావడం మానేస్తాయి. ఇది అవి మానేస్తే వాడి గురించి మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాడికి సంబంధించినట్టుగా వాడు చెప్తాడు తప్ప మన ప్రాబ్లం సంబంధించిన సొల్యూషన్ ఇవ్వలేకపోవచ్చు. అది చెప్తున్నారు మాస్టర్ గారు. దుఃఖం నుండి జీవులు తప్పుకుంటూ యత్నం చేయట్లో కర్తవ్యం మరుతులు. దానితో కర్మబంధము స్వధర్మ భ్రష్టత ఏర్పడు. కర్మబంధం అంటే మరి కొంచెం కర్మబంధం ఏర్పడుతుంది. స్వధర్మ భ్రష్టత అంటే ఏం చేస్తే ఆ ప్రాబ్లం అనేది పోతుందో అది అక్కడ భ్రష్టత అవుతుంది. అది కలగకుండా ఆపదల సన్నివేశం లేనందుకు కూడా దేవుని అస్తిత్వం స్మరించడం అభ్యసించవలను. దీనికి ఉదాహరణగా పుత్రులు చనిపోయినప్పుడు ద్రౌపది ఎట్లు ప్రవర్తించినో నిరూపించబడినది. ఇది మాస్టర్ గారు అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని చెప్పారు. ప్రేయర్ చేసుకుని